సరే. మీరు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు బేసిక్స్ నా దగ్గర? అసలు ఏమి రానోళ్ళు? సత్య ఒకరున్నారు. నేనున్నాను సార్. సార్ నేనున్నాను. నువ్వు ఉండవా? వసంత్ శర్మ. ఓకే. ఓకే. ఆహా! సార్ నేను కూడా. ఓకే. సరే. సార్ నాకు రాదు. ఇప్పుడు మనం ఏంటంటే బేసిక్స్ మీరు అసలు ఏమేమి గుర్తుపెట్టుకోవాలి, ఏమేమి తెలిసుండాలని చెప్తాను. వీటినేంటంటే మీరు నోట్స్ రాసుకోండి తర్వాత వీడియో అప్‌లోడ్ చేసి. అలాగే సార్. ఓకే. స్క్రీన్ షేర్ చేస్తుంటా. స్క్రీన్ అయితే కనబడుతుందా? కనిపిస్తుంది సార్. ఏమొచ్చింది? రాసులు, నక్షత్రాలు, పాదాలు వచ్చినాయి సార్. ఓకే. ఓకే. ఇప్పుడు చూడండి మీకు ఎప్పుడైనా సరే ఈ రాసులనేది బలంగా గుర్తుండాలి మీకు. ఇప్పుడు మేష రాశి మనం ఇక్కడ ఏం చెప్పాము? 0-30 అంటే 0 నుంచి 30 డిగ్రీల వరకు ఈ రాశి యొక్క ఇది ఉంటుందన్నమాట మేష రాశి. దీనికి అధిపతి కుజుడు వచ్చాడు. మళ్ళీ అదే విధంగా ఎదురుగా ఉన్న వృశ్చిక రాశికి కూడా కుజుడే ఆధిపత్యం. ఇది మీకు గుర్తుండాలి బలంగా. అర్థమైందా? ఈ వృషభ రాశి అలాగే శుక్రుడని, దానికి ఎదురుగా తుల శుక్రుడు. మిథున రాశి మళ్ళీ బుధుడు, దానికి ఎదురుగా కన్యా మళ్ళీ బుధుడు అనమాట. ఇక్కడ వచ్చి మేనము, దానికి ఎదురుగా గురువు, మళ్ళీ ధనుసుకి గురువు ఆధిపత్యం. ఇక్కడ నక్షత్ర పాదాలు చూడండి మీరు. అశ్విని అంటే 4 పాదాలు అండి మీకు. అలాగే భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఇదంతా అంటే మనకి 30 డిగ్రీల్లో ఉంటుంది. మీరు అదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. మీకు ఏంటంటే అశ్విని నుంచి రేవతి వరకు నక్షత్రాలన్నీ కంటతా రావాలి. అవి ఎంత బాగా కంఠస్థం వస్తే అంత మంచిది. అదే కాదు, నెక్స్ట్ ఏంటంటే మీరు ఈ నక్షత్రాలను ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఎలాగా? కేతువు నుంచి 3 నక్షత్రాలని కేతువు అనుకోవాలి. ఆ తర్వాత శుక్రుడు, ఆ తర్వాత రవి, చంద్రుడు, కుజుడు, రాహు, గురువు, శని, బుధుడు. ఇదంతా ఏంటంటే మనకి ఒక రకమైన తారా విధానం. అంటే ఇది మహాదశలు ఈ విధంగా నడుస్తాయి అని చెప్పేసి మీరు గుర్తుండాలి. ఇప్పుడు మీరు నక్షత్రాలు లెక్క పెట్టుకునేటప్పుడు ఇక్కడ చిటికినేలు ఉంటుంది కదా, చిటికినేలు మొదటి పర్వం ఉంటుంది ఫస్ట్ది. ఇది 1, 2, 3 ఇలా మనకేంటంటే 2 అడ్డగీతల మధ్య 3 భాగాలు వస్తుంది. ఫస్ట్ని కేతు అని గుర్తుపెట్టుకోండి. చివరిని కేతు అనగానే మనకేమొస్తుంది? అశ్విని నక్షత్రం ఇక్కడే ఉంటుంది. తర్వాత వచ్చేసరికి మనకి మఖ నక్షత్రం ఉంటుంది, మూలా నక్షత్రం. 3 నక్షత్రాలకు అధిపతి కేతు. అంటే చంద్రుడు ఇక్కడ ఉన్నాడు. ఈ 3 నక్షత్రాలు వాళ్ళకి ఎక్కడ మొదలవుతుంది? కేతు దశతో మొదలవుతుంది అని అర్థం. దీన్ని జన్మతార అని అంటాం మళ్ళీ మనం. ఇప్పుడు మీ ఒకళ్ళు వసంత్ శర్మ గారు, మీది ఏంటిది నక్షత్రం చెప్పండి? నాదే సార్. ధనిష్ట సార్. ఇప్పుడు ధనిష్ట నక్షత్రం మీద అనుకోండి. ఇవాళ మీకు ఏ తార నడుస్తుందని చెప్పి అనుకోవాలనుకోండి. ఇవాళ క్యాలెండర్ చూసుకుంటే మీకు ఇవాళ వచ్చి మీకు పుప్ప సాయంత్రం దాకా నడిచింది, తర్వాత ఉత్తరం వచ్చింది. మీది ధనిష్ట అంటే కుజుడు. ఓకేనా? ఆ తర్వాత వచ్చింది ఎవరు మీకు? ఇప్పుడు నడుస్తుంది అధిపతి ఉత్తర అంటే సూర్యుడు అధిపతి అనుకున్నాం. అర్థమైందా? సూర్యుడు అధిపతి అంటే మీకు ఇక్కడ ఇది కేతు అనుకోండి. తర్వాత మీకు ఏమొస్తారు? ఇక్కడ శుక్రుడు వస్తాడు, ఆ తర్వాత సూర్యుడు వస్తాడు, ఆ తర్వాత చంద్రుడు వస్తాడు, కుజుడు వస్తాడు, ఆ తర్వాత రాహు వస్తాడు, గురుడు, శని, బుధుడు. ఇప్పుడు మీదేంటిది? ధనిష్ట కదా. కుజుడు ఇక్కడికి వచ్చాడు. కుజుడు సెంటర్ లో లెక్కేస్తున్నారు అనుకోండి. కేతువు, ఆ తర్వాత వచ్చి శుక్రుడు, ఆ తర్వాత రవి. ఇవాళ ఉత్తర నక్షత్రం ఇప్పుడు నడుస్తుంది. ఇది ధనిష్ట. కుజుడు ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఏమైంది? మిత్రతార అయింది ఈరోజు మీకు. మీకు అర్థం కాలేదు నేను చెప్తున్నా మళ్ళీ. ఫస్ట్ మనకి 27 నక్షత్రాలు ఉంటాయి. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమే, అశ్లేష. అంటే ఈ 3 ఏళ్లే. 3 ఏళ్ళు ఇక్కడి నుంచి మొదలు పెట్టండి. అశ్విని,
భరణి కృత్తిక, రోహిణి మృగశిర, ఆ తర్వాత వచ్చేది మనకి ఆరుద్ర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. పుష్యమి, ఆశ్లేష. మళ్ళీ ఇక్కడికి రావాలి. ఆశ్లేష తర్వాత మళ్ళీ మఖ, ఓకే, పుబ్బ ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. మళ్ళీ ఇక్కడికి వస్తాం మూల. అట్లాగా మనకేమొచ్చింది అశ్విని, మఖ, మూల మూడింటికి కేతు అధిపతి. ఎప్పుడైనా సరే మనకి చంద్రుడు ఏ నక్షత్రం మీద కూర్చుంటాడు, మీది ఆ రాశి ఆ నక్షత్రం అని, మీ మహాదశ అనేది అక్కడి నుంచి మొదలవుతుంది. ఈ రోజు ఏ తిథి ఉంది, ఏ నక్షత్రం ఉందో చూస్తున్నాం అనుకోండి. ఈ రోజు నక్షత్రం మీ జన్మ నక్షత్రం నుంచి ఏ తార అయింది, ఇది జన్మతార, ఫస్ట్ మీరు పుట్టింది. రెండో తార సంపత్తు, మూడో తార విపత్తార, నాలుగో తార క్షేమతార, ఐదో తార వచ్చేసరికి మనకి ప్రత్యారి తార, 6 సాధక తార, ఇంకా 7వ తార వచ్చేసరికి మనకి నైధనం అంటే వధతార అంటాం, 8 మిత్ర, 9 పరమ మిత్ర లేదా అతిమిత్ర అంటారు. ఇలా మీకు ఈ రోజు ఏంటి అంటే మీ నక్షత్రం నుంచి ఇలా వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. మీరు పుస్తకాలు ఏం తిరగకుండా నక్షత్రాలని వేళ్ల మీదే ఉండాలి. మీకు 27 నక్షత్రాలు ఈ 3 ఏళ్ల మీద ఉండాలి. దీని మీద ఎక్కువ ప్రాక్టీస్ చేశారనుకోండి మీకు ఏంటంటే చాలా గ్రిప్ వస్తుంది నక్షత్రాల మీద. ఇది ప్రతి ఒక్కరికి నక్షత్రం మీద గ్రిప్ ఉండాలి అని. ఎందుకు గ్రిప్ ఉండాలంటే పలానా నక్షత్రం పలానా రాశిలో ఉంటుంది, అదొకటి బాగా తెలుసు ఉండాలి. అలాగే మనకి ఈ రాశుల యొక్క అధిపతులు ఎవరో బలంగా తెలిసి ఉండాలి. అంటే మీరు బాగా కంఠస్థం నిద్రలో కూడా చెప్పగలగాలి. ఇప్పుడు మకర రాశి అనగానే శని అధిపతి అని చెప్పాలి. మకర రాశిలో ఎవరెవరు ఉంటారంటే నక్షత్రాలు ఉత్తర ఉంటుంది, శ్రవణ ఉంటుంది, ధనిష్ట ఉంటుంది. అలా 3 నక్షత్రాలు చెప్పారు ఫాస్ట్గా. అలాగే మీరు ఏంటంటే ఇప్పుడు ఈ చార్ట్ ఏదైతే ఉంటుందో ఆ చార్ట్ని మీరు ఏంటంటే బాగా ప్రాక్టీస్ చేయాలి. మీకు ఈ చార్ట్ ప్రాక్టీస్ నాయి క్లాసెస్ ఉండే ఆల్రెడీ నక్షత్రాలకు సంబంధించింది, రాసుల నక్షత్రాలని. ఇగో ఈ చార్ట్ మీకు కంటతా ఉండాలి. ఇప్పుడు మకరం అనగానే మనకి ఇక్కడ ఏముంటాయి, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు. ఇక్కడ 2, 3, 4 ఉంటాయి. ఇక్కడ తప్పు ఉంది, ఇక్కడ 2, 3, 4 ఉంటుంది. మిగిలిన నక్షత్రాలు ఇలా గుర్తు. ఇప్పుడు వృషభ రాశి అనగానే ఈ 3 నక్షత్రాలు గుర్తుకు రావాలి. ఇదంతా ఏంటంటే మీ కళల్లో స్టోరేజ్ అయిపోయి ఉండాలి బలంగా. అంటే రాశి యొక్క అధిపతి, ఆ రాశిలో ఏ నక్షత్రాలు ఏ పాదాలు ఉంటాయి, ఇది నిద్రలో అడిగినా చెప్పగలగాలి. రెండోది నక్షత్రం అనగానే దీని అధిపతి ఇది అని చెప్పేసి నిద్రలో అనగానే చెప్పేయాలి మనం. ఇది ఎంత బాగా మీరు డైలీ చదివి ప్రాక్టీస్ చేస్తారో మీకేంటంటే ప్రిడిక్షన్ చేసేటప్పుడు చాలా ఈజీగా వెళ్తుంటుంది. అలాగే రాశి యొక్క తత్వాలు, అది ఏ తత్వంలో ఉంది రాశి అదొకటి తెలిసి ఉండాలి మనకి. అంటే అగ్నితత్వమా, భూతత్వమా, వాయుతత్వమా, జలతత్వమా, అది కూడా బలంగా తెలిసి ఉండాలి. మీకు రాశులు తెలిసి ఉండాలి, దాని యొక్క తత్వాలు తెలిసి ఉండాలి. ఇది కూడా మీకు ఏంటంటే నిద్రలో అడిగినా కూడా చెప్పగలగాలి రాశులు తత్వాల గురించి. ఈ బేసిక్ ఫండమెంటల్స్. ఇప్పుడు ఇక్కడ మేష రాశి ఉంది, అగ్నితత్వం. ఆ తర్వాత వృషభ రాశి వచ్చి భూతత్వం, మిథున రాశి వచ్చి వాయుతత్వం, మళ్ళీ జలతత్వం. మళ్ళీ ఇక్కడి నుంచి రిపీటెడ్ అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం. అగ్ని, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం. ఇట్లా ఏంటంటే 4 తత్వాలు రిపీట్ అవుతూ ఉంటాయి. అలాగే మీకు ఏంటంటే చరరాశి, స్థిర రాశి, అర్థమైందా? చరా స్థిర ఉభయ, మళ్ళీ చరా స్థిర ఉభయ, చరా స్థిర ఉభయ. ఇట్లా రాశులు మీరు గుర్తుపెట్టుకోవాలి. చరరాశులు ఏంటి, స్థిర రాశులు ఏంటి, ఉభయ రాశులు ఏంటి. అలాగే బేసి రాశి ఏంటి, సరి రాశి. అలాగే బేసి రాశి, సరి రాశి, బేసి సరి. అలాగే పురుష స్త్రీ ఇట్లా ఏంటంటే మీకు ప్రతి రాశి ఈ బేసిక్స్ అనేది మీకు నిద్రలో చెప్పాలి మీరు. ఇవన్నీ ఎందుకంటే మీకు ఒక బేస్ రాశిలో ఒక ప్లానెట్ పడింది అనుకో, బేస్ అంటే ఆడు అనమాట. కొంచెం ఆ ప్లానెట్ ఏ భావాధిపతి అయ్యాడు ఏంటి ఆ కష్టఫలంగా ఉంటుంది, అది చాలా ఫైట్ చేయాల్సి వస్తుంది అక్కడ. అదే శరీరాశిలో పడితే ఈజీనెస్ వెళ్ళిపోతుంది. ఇది కూడా మీరు ఏంటంటే నిద్రలో కూడా చెప్పగలగాలి.
ఇదంతా ఏంటంటే బేసిక్ ఫండమెంటల్స్. ఆ రాసులు మొత్తం మనకి ఫింగర్స్ మీదకి ఉండాలి. అంటే కంఠస్థం చేయాల్సినవి అయ్యి. జ్యోతిష్యంలో మనం దేన్ని కంఠస్థం చేయాలి, దేన్ని లాజికల్‌గా అప్లై చేయాలనేది 2 రూల్స్ మీద జ్యోతిష్యం వెళ్తుంది. అర్థమైందా? ఈ బేసిక్ ఫండమెంటల్స్ అంతా ఏంటంటే కంఠస్థం. అలాగే మనకి దిగ్బలాలుంటాయి గ్రహాలకి. అవి కంఠస్థం రావాలి. ఇప్పుడు ఏదైనా ఒక లగ్నం ఉంది. ఆ లగ్నంలో ఏ గ్రహం దిగ్బలం అనుకున్నాం అనుకో. బుధుడు, గురుడు లగ్న దిగ్బలం. ఒక మేష లగ్నంలో ఉందనుకోండి. గురుడు కూర్చున్నాడు. లగ్నంలో ఉన్నాడు కదా! దిగ్బలాన్ని పొందాడు అని చెప్పొచ్చు. బుధుడు కూర్చున్నాడు. కానీ దిగ్బలాన్ని పొందాడు కానీ శత్రు రాశిలో ఉన్నాడని చెప్పాలి. అంటే ప్రతి గ్రహానికి మిత్ర శత్రుత్వాలు వీడియోస్ ఉన్నాయి నాయి. 9 గ్రహాలకు సంబంధించిన వీడియోలు. అవి కూడా మీకేంటంటే బలంగా వచ్చుండాలి. ఇవన్నీ ఏంటంటే మీకు ఫింగర్స్ మీద ఉండాలి. మెయిన్ ఆస్ట్రాలజీకి నిద్రలో అడిగినా చెప్పగలిగేటట్టు ఈ మెయిన్ బేసిక్స్ అన్నమాట. అలాగే అంటే లగ్నం అనంగానే ఒకటో స్థానంలో గురువు, బుధుడు ఇద్దరు దిగ్బలం చెందుతారు. ఎందుకు దిగ్బలం చెందుతారు? ఒకటో స్థానం అంటే మన హెడ్. అంటే గురువు నాలెడ్జ్ కారకుడు. ఇక్కడ దిగ్బలం పొందుతాడు. బుధుడు కూడా తెలివితేటలు ఇక్కడే దిగ్బలం పొందుతాడు. అర్థమైందా? దశమ భావం అంటే 10th హౌస్‌లో ఏంటి మోకాళ్ళు ఉంటాయి మనకి. ఈ మోకాళ్ళలో ఎవరు దిగ్బలం పొందుతారంటే ఆలోచించామనుకో మీకు కుజుడు, శని. కుజుడు, సూర్యుడు ఇద్దరు దిగ్బలం పొందుతారు. అది 10th హౌస్‌లో. అంటే 10వ భావం అని. అంటే బలంగా ఉండారు అని. అంటే మోకాళ్ళు బలంగా ఉండేవరకు ఆ మనిషి పని చేయడానికి గాని, ఏదైనా సాధించడానికి కర్మకు గాని ఏంటంటే వాళ్ళిద్దరు దిగ్బలాన్ని పొందుండాలి. అంటే 10th హౌస్ దిగ్బలం. అలాగే శుక్రుడు, చంద్రుడు. 4th హౌస్ దిగ్బలం. 4గో భావం. కాలపురుషుల్లో 4గో భావం అనగానే అంటే మనస్సు స్థానం. ఇప్పుడు మనం లగ్జరీ అనుభవించాలి, సుఖాన్ని అనుభవించాలి శుక్రుడు. మనసు బావుంటే మనం వాటిని అనుభవించగలుగుతాం. అలాగే చంద్రుడు, మనస్సు. ఈ 2 4లో దిగ్బలం పొందుతాయి. శని వచ్చేసరికి 7వ భావంలో దిగ్బలం పొందుతాడు ఎప్పుడైనా సరే. అంటే ధర్మం, న్యాయం, రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో శని దిగ్బలం పొందుతాడు. ఇట్లాగా మీకేంటంటే గ్రహాలు ఎక్కడెక్కడ దిగ్బలం పొందుతాయి. మనకి అన్ని గ్రహాలు వచ్చేసినాయిగా. మనకి దగ్గర దగ్గర రాహుకేతువులను పక్కన పెడితే 7 గ్రహాలు కాలిక్యులేట్ అవుతాయి. లగ్నంలోనేమో గురుడు, బుధుడు దిగ్బలం పొందుతున్నారు. 4th హౌస్‌లోనేమో చంద్రుడు, శుక్రుడు ఇద్దరు దిగ్బలం పొందుతున్నారు. 10th హౌస్‌లోనేమో రవి, కుజులు ఇద్దరు దిగ్బలం పొందుతున్నారు. సప్తమంలో శని ఒక్కడు దిగ్బలం పొందుతున్నాడు. ఇప్పుడు ఏ గ్రహం ఎక్కడైతే దిగ్బలం పొందుతుందో దానికి ఆపోజిట్ హౌస్ దాని సప్తమంలో అది దిగ్బలాన్ని కోల్పోతుంది. ఇప్పుడు బుధుడు, రవి లగ్నంలో దిగ్బలం పొందారనుకో అక్కడి నుంచి 7వ భావంలో వాళ్ళిద్దరు దిగ్బలాన్ని కోల్పోతున్నారు అని చెప్పాలి. ఎందుకంటే దిగ్బలాలు చాలా ఇంపార్టెంట్ క్లాస్‌కి. ఇప్పుడు కుజుడు అలాగే రవి వీళ్ళిద్దరేంటి 10వ భావంలో దిగ్బలం పొందుతారు లగ్నాత్. అక్కడి నుంచి సప్తమ భావం ఏంటంటే లగ్నాత్ చతుర్థ భావం. ఇక్కడ వీళ్ళిద్దరు దిగ్బలాన్ని కోల్పోతున్నారు అని చెప్పాలి. ఈ దిగ్బలాలు ఎందుకంటే మీకు ప్రిడిక్షన్‌లో బాగా యూజ్ అవుతాయి ఎప్పుడైనా సరే. మనం ఒక ప్రిడిక్షన్ చేస్తున్నాం. ఆ ప్రిడిక్షన్ చేస్తున్నప్పుడు దిగ్బలం ఎందుకు అంటే ఇప్పుడు సప్తమ భావం అనుకుందాం. ఇప్పుడు సప్తమ భావాధిపతి ఎక్కడ దిగ్బలం కోల్పోతున్నాడు అని అనుకున్నాం అనుకో. ఇప్పుడు ఒక మేష లగ్న జాతకుడు అనుకుందాం. సప్తమ భావం ఏమవుతుంది మనకి? శుక్రుడు అవుతున్నాడు. ఈ శుక్రుడు మేష లగ్నానికి 4 ఇంట్ల కర్కాటకంలో ఉంటే దిగ్బలం పొందాడు అని చెప్పొచ్చు మనం. అదే దశమ భావంలో ఉంటే దిగ్బలాన్ని కోల్పోయాడు అని చెప్పాలి. సప్తమ భావం. అంటే మ్యారేజ్ ఇష్యూస్ వస్తాయని చెప్పాలి. ఎందుకు వస్తాయి మ్యారేజ్ ఇష్యూస్ అంటే? ఎందుకంటే తనేమో బాగా బిజీగా ఉంటాడు కర్మ చేయటంలో. అర్థమైందా? సప్తమ భావాధిపతి ఏంటి? 10th హౌస్‌లో కూర్చున్నాడు. ఇతని లగ్నాత్. సప్తమ భావాన్ని లగ్నంగా మారిస్తే ఆ భావాధిపతి అక్కడి నుంచి చతుర్థంలో కూర్చున్నాడు. భార్యకి దిగ్బలం ఉంటుంది. అంటే ఒక మేష లగ్నం ఒక వ్యక్తిది అనుకుందాం. దాని సప్తమం తులా లగ్నం అతని భార్య అనుకుందాం. ఈ శుక్రుడెళ్ళి మకరంలో స్థితి పొందాడు. అంటే యాక్చువల్‌గా అతని నుంచి చూస్తేనేమో దిగ్బలం కోల్పోయినట్టు. భర్తని చూస్తే. అతని జాతకంలో భార్యని లగ్నంగా మారిస్తే దిగ్బలాన్ని పొందుతుంది.
4th హౌస్లో. ఇక్కడ మనం ఎలా చూడాలి? అతనికి మ్యారిటల్ ఇష్యూస్ వస్తాయి. కానీ ఎప్పుడు పోతాయో తెలుసా మ్యారిటల్ ఇష్యూ అనేది? తను నిరంతరం కష్టపడి బాగా సంపాదిస్తుంటే భార్య సుఖపడిద్ది కాబట్టి దిగ్బలం పొంది లగ్నాధిపతి కంఫర్ట్ కోరుకుంటుంది భార్య. ఇతను బాగా కష్టపడాలి. భార్య కంఫర్ట్ అవ్వలేదు. ఇతను మ్యారిటల్ ఇష్యూ వస్తుంది. ఇట్లా చెప్పాలి మనం ప్రిడిక్షన్. ఎందుకంటే అతని లగ్నంలో సప్తమాధిపతి దిగ్బలం కోల్పోయాడు కదా! అదే ఇన్ కేసు సప్తమంలో గురువు కూర్చున్నాడు. సప్తమాధిపతి సప్తంలోనే కూర్చున్నాడు. దిగ్బలం కోల్పోతాడు. ఒక మిథున లగ్న జాతకుడికి సప్తమాధిపతి గురువు సప్తంలో కూర్చున్నాడు. దిగ్బలం కోల్పోయాడు. కానీ ఎప్పుడు దిగ్బలం? భార్యకి మళ్ళీ దిగ్బలం. లగ్నంలో గురుడు కూర్చున్నాడు. భార్య బాగా తెలివిగలదు. మంచి జ్ఞానవంతురాలు అతని జాతకంలో. ఇతను భార్యకి ఎంత రెస్పెక్ట్ ఇస్తే అతను కాపురం నిలబడింది. ఇతను ఈగో ఫ్యాక్టర్స్కి వెళ్ళారు. కాపురం డిస్టర్బెన్స్ అయింది. అర్థమైందా? అలాగే సప్తమంలో బుధుడు కూడా దిగ్బలం కోల్పోతాడు. ఒక మీన లగ్నం గాని, ధను లగ్నం గాని సప్తమ భావాధిపతి అది దాంట్లోనే కూర్చున్నాడు బుధుడు. భార్య బాగా తెలివిగల అమ్మాయి. ఎందుకంటే ఇతని జాతకంలో సప్తమ లగ్నంగా మార్చాం. బుధుడు అక్కడే కూర్చున్నాడు. భార్య దిగ్బలం పొందింది. కానీ ఇతని జాతకం నుంచి భార్య దిగ్బలాన్ని కోల్పోతుంది. కానీ ఇతను భార్యకి ఎలాగివ్వాలి? భార్య లగ్నంలో ఏంటి? బుధుడు కూర్చున్నాడుగా. నేను వ్యాపారాలు చేద్దాను, నేను అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పి భార్య బాగా యాటిట్యూడ్ ఉంటుంది. ఇతను భార్యకి రెస్పెక్ట్ ఇచ్చేసి వాటికి చేయడానికి సహకరించాడనుకో ఈ వ్యక్తి, అప్పుడు వీళ్ళ కాపురం నిలబడుతుంది. నువ్వేంటి వ్యాపారాలు చేసేది ఇంట్లో కూర్చో అని చెప్పేసి ఆమె ఐడియాలజీకి విలువ ఇవ్వలేదు. అని తెలివితేటలకు విలువ ఇవ్వలేదు అనుకో, తను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంది. డైవర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే దిగ్బలం కోల్పోయినా కూడా మనం ఒక సైకలాజికల్ అలైన్‌మెంట్‌లో వాళ్ళ లైఫ్‌ని నిలబెట్టొచ్చు. అంటే చేంజెస్ మనం ఎక్కడ చూపియాలి ఈ వ్యక్తికి అని చెప్పి చెప్పాలి మీరు. దిగ్బలాలు అక్కడ ఉపయోగపడతాయి. అదే ఒక 10th లార్డు శని అయ్యాడు. సప్తమంలో దిగ్బలం పొందుతున్నాడు మేష లగ్నానికి. దిగ్బలం ఎక్కడ కోల్పోతున్నాడు? లగ్నంలో కోల్పోతున్నాడు. అంటే మేష లగ్నంలోకి వెళ్ళాడు 10th లార్డు. దశమాధిపతి లగ్నంలో కూర్చున్నాడు. దిగ్బలం కోల్పోయాడు. ఎందుకు దిగ్బలం కోల్పోయాడంటే అక్కడ శని నెగటివిటీ అనేది తీసుకెళ్తుంటాడు. శని ఏంటంటే పీడ. మనం అతన్ని దిగ్బలాన్ని ఎలా పెంచొచ్చు? మళ్ళీ డిసిప్లిన్‌లో తీసుకెళ్ళే పర్సన్‌ని పాజిటివ్ యాటిట్యూడ్‌లో తీసుకెళ్ళి పొద్దున్నే నిద్ర లేకుండా అంటే దిగ్బలాన్ని పెంచొచ్చు మళ్ళీ. అంటే అక్కడ కోల్పోయిన గ్రహాన్ని కూడా దిగ్బలం. ఎందుకంటే అక్కడ గ్రహం దిగ్బలం కోల్పోయింది దశమాధిపతిగా శని. అదే సప్తమంలో ఉంటే బాగా దిగ్బలంగా ఉంటాడు, బాగా కష్టపడతాడు, శ్రమిస్తాడు, పని చేస్తాడు, ఎదుగుతాడని చెప్పొచ్చు. దిగ్బలం కోల్పోయిన చోట ఈ గ్రహ కారకత్వ క్వాలిటీలు ఏంటంటే అతనిలో ఎక్కువ పెంచే విధంగా మనం వాళ్ళని మోటివేట్ చేయాలి. అప్పుడు ఆ పర్సన్ మళ్ళీ జీవితంలో ఎదగరే అవకాశం ఉంటుంది. అంటే ఏ గ్రహం ఎక్కడ కోల్పోయినా కూడా దాన్ని మనం ఎలా యుటిలైజ్ చేయాలన్నది యాస్ట్రాలజర్ పని. అతను ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు అని. అలాగే కారకులు దిగ్బలం కోల్పోతారు ఒక్కొక్కరి జాతకంలో. ఇప్పుడు పురుషుడి జాతకంలో శుక్రుడు వివాహ కారకుడు అనుకుందాం. శుక్రుడు 6వ భావంలో ఉన్నా కూడా, లేకపోతే శుక్రుడు కన్యలో ఉన్నా ఇది నీచపడ్డాడు అని. దశమంలో ఉంటే దిగ్బలం కోల్పోయాడు అని. అంటే గ్రహ ఉచ్చ స్థితులు, నీచ స్థితులు తెలిసి ఉండాలి మీకు నిద్రలో అయినా సరే. దిగ్బలాలు ఉండయా లేవా అని చెప్పగలగాలి. అంటే గ్రహాల దిగ్బలాలు ఈజీగా గుర్తుపెట్టుకోండి. గురువు అనంగానే, బుధుడు అనంగానే లగ్నంలో దిగ్బలవంతులు. దానికి ఎదురైన సప్తమ భావంలో దిగ్బలాలు కోల్పోతారు. రవి కుజులు దశమ భావంలో దిగ్బలవంతులు. దానికి సప్తమైన లగ్నాత్ చతుర్థ భావంలో దిగ్బలాన్ని కోల్పోతున్నారు అని. అంటే వాళ్ళు ఏ గ్రహమైన దిగ్బలాన్ని కోల్పోతే ఆ గ్రహం ఏ భావాధిపతో చూసి ఆ భావానికి డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పొచ్చు మనం. ఇప్పుడు చంద్రుడు కూర్చున్నాడు ఒక మేష లగ్న జాతకుడికి, అర్థమైందా? దశమంలో దిగ్బలం కోల్పోయాడు. ఇతనికి ఏంటి మనసులో నాకు నేమ్ ఫేమ్ రావాలా, నాకు కంఫర్ట్ ఎక్కువ కావాలా అనుకుంటాడు. దిగ్బలం కోల్పోయాడు. నీకు నేమ్ ఫేమ్ కావాలా లేకపోతే కంఫర్ట్ కావాలా? రెండిట్లో ఒకటి అడగాలి. తన చతుర్థాధిపతి కంఫర్ట్ కోల్పోతున్నాడు. దశమంలో పడ్డాడు కదా. ఏం దిగ్బలం కోల్పోయింది అక్కడ? 4th హౌస్ దిగ్బలం కోల్పోయింది. వీళ్ళకి గృహాలకు సంబంధించిన పేడ ఎక్కువ ఉంటుంది, సుఖం లేదని పేడ ఉంటుంది, తల్లికి మానసిక ఇబ్బంది ఉంటుంది. కానీ ఇతను 10th హౌస్‌లో చంద్రుడు కూర్చున్నాడు కాబట్టి ఎదుటివాడి మనసును బాగా చదువుతూ ఉంటాడు. ఇతనికి ప్రశాంతత ఉండదు. కానీ ప్రతి ఒక్క మనిషిని చదవగలుగుతాడు దశమ చంద్రుడు దిగ్బలం కోల్పోయినా కూడా. ఎందుకంటే అక్కడ చంద్రుడు క్వాలిటీలు కర్మలో కనపడుతున్నాయి. ఇతనికి మనశ్శాంతి ఉండదు. కానీ ఎదుటి వాళ్ళ మనసును మొత్తం చూడగలుగుతాడు, చదవగలుగుతాడు.
ఇట్లా ఓ మనిషి ఏ గ్రహం ఏ భావం దిగ్బలం కోల్పోయింది. ఇప్పుడు పంచమాధిపతి సూర్యుడు ఉన్నాడు. అర్థమైందా? ఈ సూర్యుడు 4th హౌస్‌లో ఉన్నాడు. దిగ్బలాన్ని కోల్పోయాడు కదా లగ్నాత్తు. అంటే తన భావం నుంచి తను వ్యయ స్థానంలోకెళ్ళాడు. కాలపురుష కుండల ప్రకారం. ఏం దిగ్బలం హైయర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన డిస్టర్బెన్సెస్ వస్తుంది. 5th హౌస్ సంతానానికి సంబంధించిన కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ఇట్లా చెప్పాలి మీరు దిగ్బలం కోల్పోవటం వల్ల. అది రావాలంటే ఏం చేయాలి? అతను పీస్ ఆఫ్ మైండ్ బలంగా పెంచుకుంటే ఈ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. అలాగా దిగ్బలాలను మనం ఎక్కడ యుటిలైజ్ చేయాలి ప్రిడిక్షన్‌లు అని చెప్పి ఇంపార్టెంట్. అది మీకేంటంటే నిద్రలో కూడా చెప్పగలగాలి. గ్రహాల దిగ్బలం అనేది. అలాగే గ్రహాలకి ఉచ్చ స్థితి, నీచ స్థితి అని ఉంటుంది. అంటే ఏ గ్రహం ఎక్కడ ఉచ్చ స్థితిని పొందుతుంది, ఎక్కడ నీచ స్థితిని పొందుతుందని చెప్పేసి మీకు తెలిసుండాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మీరేంటంటే బాగా కంఠస్థం చేయాల్సిన సబ్జెక్టు. నిద్రలో కూడా చెప్పగలగాలి. ఇప్పుడు చూసామనుకోండి మనం, ఇప్పుడు మేష రాశిలో సూర్యుడు 10 డిగ్రీల్లో ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఉచ్చ స్థితిని పొందుతున్నాడు. ఇక్కడ చూడండి మీరు, మేష రాశిలో రవి అంటే 10 డిగ్రీలు. పరమోచ్చ అంటాం దీన్ని. శని 20 డిగ్రీల్లో పరమ నీచ అంటాం. అంతకు ముందు డిగ్రీలో నీచ స్థితిని పొందాడు. అదే శని 20 డిగ్రీలు దాటి వెళ్ళిపోయాడు అనుకో, ఇదే మేష రాశిలో నీచం తప్పిపోయాడు అని చెప్పొచ్చు. ఆ తర్వాత నీచభంగం తర్వాత చెప్తాం క్లాసెస్‌లో. ఈ కుజుడు మళ్ళీ 12 డిగ్రీల వరకు మూల త్రికోణం. ఏ గ్రహమైనా ఎక్కడైతే మూల త్రికోణం ఉంటుందో అక్కడ ఆ గ్రహానికి బలం ఎక్కువ ఉంటుంది. కుజుడికి 2 రాశులు ఉన్నాయి కదా! ఈ 2 రాశుల్లో ఏది బలమైన రాశి అని చెప్పాలంటే మనకి కుజుడు ఎక్కడ బలంగా ఉంటాడు అని. ఒక మేష లగ్న జాతకుడు కుజుడికి మూల త్రికోణం కాబట్టి ఈ కుజుడేంటి మేషానికి బలవంతుడు. అదే వృశ్చిక రాశి అనుకో, అదే కుజుడు 6వ భావాధిపతిగా 1, 2, 3, 4, 5, 6వ భావాధిగా బలవంతుడు. అంటే రోగాధిపతిగా, కర్మాధిపతిగా కుజుడు బలవంతుడు. ఈ లగ్నానికి. ఏది వృశ్చిక లగ్నానికి. మేష లగ్నానికి లగ్నాధిపతిగా బలవంతుడు. చూడండి వీళ్ళిద్దరిలో చాలా డిఫరెన్స్ ఉంటది. మేష లగ్నానికి, వృశ్చిక లగ్నంలో పుట్టోళ్ళకి. మళ్ళీ ఇద్దరికి అధిపతి కుజుడే మళ్ళీ. అలాగా మీకు ఏ గ్రహం అయితే ఎక్కడైతే ఉచ్చ స్థితి పొందుతుందో, ఇప్పుడు మేషంలో రవి ఉచ్చ స్థితి. దానికి సప్తమ భావంలో అదే డిగ్రీల్లో నీచ స్థితి ఉంటుంది. సేమ్ 10 డిగ్రీల దాకా. పరమ నీచ అంటాం. శని ఎక్కడైతే నీచ స్థితిని పొందుతున్నాడో, దానికి సప్తమ భావంలో తులలో ఉచ్చ స్థితిని పొందుతున్నాడు. మీరేంటంటే ఎప్పుడైనా ఒక గ్రహం ఎక్కడైతే నీచ పొందుతుందో, దానికి ఆపోజిట్‌లో ఉచ్చ పొందుతుంది. ఎక్కడైతే ఉచ్చ స్థితిని పొందుతుందో, దానికి ఆపోజిట్ హౌస్ సప్తమ భావంలో నీచ స్థితిని పొందుతుందని చెప్పి మీరు ఇది కూడా డిగ్రీలతో సహా గుర్తుపెట్టుకోండి. రాసుకోండి వీడియో పెట్టినాక. ఈ డిగ్రీలు మొత్తం ఈ స్క్రీన్‌ని పాజ్‌లో పెట్టుకొని చూసుకోండి. ఇలాగ ఏ ఏ గ్రహం ఎక్కడ నీచ, ఎక్కడ ఉచ్చ, అలాగే ఎక్కడ త్రికోణ స్థితి. ఇవి కూడా మీకేంటంటే కంఠస్థం రావాల్సింది బేసిక్స్‌లో. అంటే మనకేం కంఠస్థం రావాలా? నక్షత్రాలు పాదాలతో కంఠస్థం రావాలా, నక్షత్రాలకు అధిపతులు కంఠస్థం రావాలా. అలాగే రాశులు, రాశి అధిపతులు కంఠస్థం ఉండాలి. అలాగే గ్రహాలు, దిగ్బలాలు, దిగ్బలం కోల్పోవటం ఇది కంఠస్థంలోకి ఉండాలి. ఇంకా ఆ తర్వాత గ్రహాలు ఉచ్చ స్థితి, నీచ స్థితి ఇవి కంఠస్థం రావాలా. మూల త్రికోణ స్థితి కంఠస్థం రావాలి. ఇవన్నీ వచ్చినాయనుకోండి ఇంక మిగతా మొత్తం ఇది ఆస్ట్రాలజీ మొత్తం రూల్స్, లాజిక్స్ మీద వెళ్తుంది. అర్థమైందా? ఇదే కాదు నక్షత్రాలకి తత్వాలు ఉంటాయి. ఇది మనకి ఇందాక మాట్లాడాం కదా! జన్మతార నుంచి పరమమిత్ర అతిమిత్రతార దాకా మొత్తం ఈ 9 సెట్ అనేది మీకు గుర్తుండాలి. ఆ 9 సెట్‌ది కూడా మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. దీన్ని కూడా మీరు రాసుకొని ప్రాక్టీస్ చేయండి. ఫింగర్స్ మీద చేయండి. చూపించాను కదా! ఈజీగా ఉంటది ఫింగర్స్ అయితే. అశ్విని, భరణి, కృత్తిక లాగా. చిటికినేల చివరుందనుకోండి 3 సెట్స్ వస్తది. అశ్విని, మఖ, మూల కేతు అధిపతి. ఆ తర్వాత సెట్స్ ఏంటి మనకి భరణి, పుబ్బ, పూర్వాషాఢ సెకండ్ సెట్ శుక్రుడు అధిపతి. థర్డ్ సెట్ ఉత్తర, ఉత్తరాషాఢ అలాగే కృత్తిక థర్డ్ సెట్‌లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇక్కడికి రాగానే మనకి నెక్స్ట్ సెట్ ఏంటి? తర్వాత వచ్చేది మనకి ఇది వస్తుంది కదా! సూర్యుడు తర్వాత చంద్రుడు వస్తాడు. రోహిణి వస్తుంది, హస్త వస్తుంది, చిత్త వస్తుంది. థర్డ్ సెట్ చంద్రుడు ఇక్కడ. ఇక్కడ మళ్ళీ కుజుడు వస్తున్నాడు సెంటర్‌లో. కుజుడు అంటే ఏంటి మనకి మృగశిరుడు, చిత్త, ధనిష్ట 3 నక్షత్రాల సెట్ ఇక్కడ.
ఇక్కడ సెట్ ఏమొస్తుంది? ఆరుద్ర, స్వాతి, శతభిష, రాహు ఆధిపత్యం. అంటే మనకు రవిలో చివరన రాహు వస్తాడు, మధ్యలో కుజుడు వస్తాడు, ఈ చివరిలో చంద్రుడు వస్తాడు. ఇట్లా మీరు సీక్వెన్స్ ఇక్కడ మధ్యలో గురుడు వస్తున్నాడు, శని వస్తున్నాడు, మధ్యలో చివరిలో బుధుడు వస్తున్నాడు. ఈ 3 సెట్. గురుడు అనగానే మనకేంటి? పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర. శని అనగానే పుష్యమే, అనురాధ, ఉత్తరాభాద్ర. బుధుడు అనగానే ఆశ్లేష, అలాగే మనకి జ్యేష్ఠ, రేవతి. ఇలా ఈ 3 ఫింగర్స్లో మీకు 27 నక్షత్రాలు, అలాగే జన్మతార నుంచి పరమిత్ర దాకా గుర్తుండిపోవాలి. డైలీ ప్రాక్టీస్ చేస్తాను అనుకోండి, ఫింగర్స్ మీద మీరు లెక్కేయచ్చు ఈ 3 ఫింగర్స్తో. ఇది కూడా మీకు నిద్రలు అడిగినా చెప్పగలగాలి. ఎందుకంటే ఆస్ట్రాలజర్స్ కొన్ని బేసిక్స్ ఉంటాయి, ఏదేది నిద్రలో చెప్పాలి ఏంటని. మిగతాదంతా మనం ఏంటంటే లాజికల్కి వెళ్తుంటాం, మిగతాదంతా నేర్చుకోవాలి. ఇది మాత్రం కంటతా ఉండాలి. చిన్నపిల్లలు బట్టి పట్టినట్టు పట్టండి, అర్థమైందా? ఏది ఎక్కడ అడిగినా కూడా ఇమీడియట్లీ చెప్పగలగాలి. అన్నిటికంటే ఇంకోటి ఉంటుంది, ఈ నక్షత్రాల తత్వాలు. ఇప్పుడు మనం రాసులు చెప్పాం కదా, మేష రాశి అనగానే అగ్నితత్వం, వృషభ రాశి అనగానే భూతత్వం, మిథునం అనగానే వాయుతత్వం, ఆ తర్వాత మనకి కర్కాటం అనగానే జలతత్వం. రాసులు తత్వాలు చూసాం ఇప్పుడు దాకా. మళ్ళీ సింహం వచ్చి మళ్ళీ మనకేమొస్తుంది? మళ్ళీ అగ్నితత్వం, ఆ తర్వాత కన్య మళ్ళీ భూతత్వం, మళ్ళీ తుల వాయుతత్వం, జలతత్వం, మళ్ళీ వృశ్చికం. మళ్ళీ ధనుస్సుతో మళ్ళీ మొదలవుతుంది అగ్నితత్వం, తర్వాత మళ్ళీ భూతత్వం, ఆ తర్వాత వాయుతత్వం, ఆ తర్వాత జలతత్వం. ఇట్లాగా 12 రాసుల యొక్క తత్వాలు తెలిసి ఉండాలి. అగ్నితత్వం అనగానే మనం ఏం చెప్తాం? ధర్మ త్రికోణానికి వెళ్తుంది కాలపురుషులో. అలాగే ఒక్కొక్కళ్ళ లగ్నాన్ని బట్టి ధర్మ త్రికోణం మారింది మళ్ళీ. అంటే 159 ఇది మనకి అగ్నితత్వం కిందకి వెళ్తుంది. అంటే ధర్మ త్రికోణం అంటాం 159. అలాగే అర్ధ త్రికోణం 2, 6, 10. ఆ తర్వాత మూడోది కామ త్రికోణం. అంటే కామ త్రికోణంలో వాయుతత్వం వెళ్తుంది డిఫాల్ట్. వీళ్ళ కామ త్రికోణం ఏ తత్వం అయినా తర్వాత చూడొచ్చు లగ్నాత్. అదేంటి? 3, 7, 11. అలాగే మోక్షతత్వం 4, 8, 12. ఇలాగా ఈ 4 తత్వాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ తత్వాల్లోనే ఆస్ట్రాలజీ మొత్తం లాజికల్గా డిసైడ్ అయి ఉంటుంది. ఇంకన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నక్షత్రాల యొక్క తత్వాలు. అది బాగా తెలిసి ఉండాలి మీకు. దానికి కూడా ఒక సీక్వెన్స్లో గుర్తుపెట్టుకోండి మీరు. అదేంటంటే నిదానంగా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు గుర్తుకొస్తుంది అది ఏ తత్వ నక్షత్రం ఏంటని. ఇది నక్షత్ర వేద క్లాసులో ఉంటుంది స్క్రీన్. ఇక్కడ కూడా చూడండి ఒకసారి. కనబడుతుంది కదా ఇక్కడ ఈ ట్రయాంగిల్ని చూడండి మీరు. ఇక్కడ మనం నక్షత్రాల సీక్వెన్స్ అండ్ తత్వాలు కూడా ఇచ్చారు. ఇక్కడ అశ్విని అనగానే మనకి ఏ తత్వం వచ్చింది? భూతత్వం వచ్చింది. యాక్చువల్గా అశ్విని ఎక్కడో ఏ రాశిలో ఉంది? అగ్నితత్వ రాశిలో ఉన్న భూతత్వ నక్షత్రం. దీని యొక్క సీక్రెట్స్ ఏంటంటే మీకు ఫ్యూచర్ క్లాసెస్లో చెప్తాను, ఎలాగ అలైన్ చేయాలి మనం ఏంటని. ఆ తర్వాత భరణి నక్షత్రం, ఇది కూడా అగ్నితత్వ రాశిలో ఉంది, భూతత్వం. అందుకంటారు భరణిలో పుట్టినట్టు ధరణి వెళ్తాడని ఊరిని చెప్పారు. ఇవన్నీ ఏంటంటే ధరణి వెళ్ళిన నక్షత్రాలు, భూతత్వాలు. వాళ్ళ చంద్రుడు అక్కడ ఉన్నాడంటే వాళ్ళ మనస్తత్వం ఏంటంటే లీడర్షిప్ మైండ్ సెట్ ఉంటుంది వీళ్ళందరికీ. ఎవరు? అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర. మొత్తం ఎన్ని వచ్చినాయి మనకి? 5 నక్షత్రాలు. మొదటి 5 నక్షత్రాలు భూతత్వం. ఇలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 5 నక్షత్రాలు మేషరాశి నుంచి భూతత్వ నక్షత్రాలు అని. ఈ పర్సన్స్ ఎలా ఉంటుంది? లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి వాళ్ళు. చంద్రుడు అక్కడ ఉన్నాడు కాబట్టి, చంద్రుడు మనసు కాబట్టి ఈ నక్షత్రాల్లో పుట్టారనుకో వాళ్ళకి మైండ్ సెట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆరుద్ర నుంచి మనకి ఎన్ని నక్షత్రాలు? ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ. మొత్తం ఎన్ని నక్షత్రాలు వచ్చినాయి? ఈసారి 6 నక్షత్రాలు వచ్చినాయి. అర్థమైందా? 1, 2, 3, 4, 5, 6. ఈ 6 నక్షత్రాలు జలతత్వాలు. ఈ నక్షత్రాలు ఎవరైనా పుట్టారనుకో, వాళ్ళ చంద్రుడు అక్కడ ఉన్నాడు అనుకో, వీళ్ళు హైలీ ఎమోషనల్ పర్సన్స్ బలంగా. అర్థమైందా? చాలా సెన్సిటివ్ మైండ్ సెట్ ఉంటుంది. ఎవరికి? ఆరుద్ర వాళ్ళకి కానీ, పునర్వసు వాళ్ళకి కానీ, పుష్యం వాళ్ళకి కానీ, ఆశ్లేష వాళ్ళకి కానీ, మఖా వాళ్ళకి కానీ, పుబ్బా వాళ్ళకి కానీ. వీళ్ళని ఈజీగా కనబెట్టచ్చు. వాళ్ళకు కోపం వచ్చింది అనుకో, వాళ్ళ ముఖాల్లో ఎక్స్ప్రెషన్స్ కనబడతాయి. ఆనందం వచ్చిన ఎక్స్ప్రెషన్స్ కనబడతాయి. చిరాకు వచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఈజీగా కనబడతాయి. ఎందుకంటే చంద్రుడు ఎక్స్ప్రెషన్ లాడ్.
అర్థమైందా? ఇక్కడ చంద్రుడు పడతాడు కాబట్టి ఈ నక్షత్రాల్లో జన్మించారు కాబట్టి ఈ 6 నక్షత్రాలు జలతత్వ నక్షత్రాలు. అంటే ఎమోషనల్ పర్సన్స్ అని. ఇక్కడి నుంచి చూడు మళ్ళీ ఎన్ని నక్షత్రాలు వచ్చినాయి మనకి? 1, 2, 3, 4, 5, 6 నక్షత్రాలు అగ్నితత్వం. ఉత్తర నుంచి అనురాధ వరకు. వీళ్ళు కొంచెం వేగమైన మనస్తత్వం కలిగినోళ్ళు. షార్ట్ టెంపర్స్ అని కూడా చెప్తాం. ఆవేశం ఎక్కువ వీళ్ళకి. యాంగ్జైటీ పర్సన్స్. ఉత్తర వాళ్ళు ఎంత యాంగ్జైటీ ఉంటారో, హస్త వాళ్ళు అంతే యాంగ్జైటీగా ఉంటారు. అగ్నితత్వం. చిత్తా వాళ్ళు అంతే యాంగ్జైటీగా ఉంటారు. అంటే ఒక రకమైన ఆవేశం విపరీతంగా ఉంటుంది వీళ్ళకి అని. స్వాతి అంతే ఆవేశం ఉంటుంది నక్షత్రం చంద్రుడు పడితే. ఇయన్నీ అంటే వీళ్ళ చంద్రుడు ఎప్పుడైతే చంద్రుడు అంటే డిఫాల్ట్‌గా జలతత్వం లాంటి. కానీ అగ్నితత్వంలో పడ్డారు కాబట్టి వీళ్ళ మనసు అనేది ఎప్పుడు ఏంటంటే ఒక రకమైన ఆందోళన అర్థమైందా? యాంగ్జైటీ ఉంటుంది. తొందరగా ఆందోళన పడతారు. కొంచెం భయస్థులని చెప్తాం మనం వీళ్ళని. ఎవరిని? ఈ 6 నక్షత్రాలలో పుట్టినోళ్ళని. ఉత్తరం నుంచి అనురాధ వరకు. అంటే తత్వానికి ఏంటంటే ఒక అపోజిషన్ నడుస్తుంది. అగ్నితత్వానికి, జలతత్వానికి ఎప్పుడు పడదు. ఇంకా ఆ తర్వాత జ్యేష్ఠ నుంచి మనకి శ్రవణం వరకు ఎన్ని నక్షత్రాలు వచ్చినాయి ఇక్కడ? 5 నక్షత్రాలు వచ్చినాయి. ఈ 5 నక్షత్రాలు వాయుతత్వం. హైలీ ఇంటెలిజెంట్ పర్సన్స్. వాయుతత్వం అంటే వాళ్ళు చాలా వేగంగా ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్. రెండోది ఆలోచనలు ఎప్పటికప్పుడు మారిపోతా ఉంటారు. ఈ జ్యేష్ఠ వాళ్ళు గాని, మూల వాళ్ళు గాని, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం. వీళ్ళు మనం అంచనా వేయలేం. ఎందుకంటే చంద్రుడు వాయుతత్వంలోకి వెళ్ళాడు. అంటే వీళ్ళ మనసు అనేది ఏంటంటే స్థిరంగా ఉండదు. చంచలంగా ఉంటది. ఇప్పుడు ఒక మాట ఉంటది. నిమిషానికి ఇంకో రకంగా మారిపోతుంది. ఈ జలతత్వ నక్షత్రాలు ఇవి. ఇది వాయుతత్వంలో ఉన్నోళ్ళు. చంద్రుడు జలం. అంటే ఒక తుఫాన్ లాంటోళ్ళు వీళ్ళు వాస్తవంగా చెప్పాలంటే. ఏది? ఈ 5 నక్షత్రాల్లో పుట్టినోళ్ళు. ఇంకా అక్కడి నుంచి ధనిష్ట నుంచి రేవతి వరకు ఉన్నది ఆకాశ తత్వం. వీళ్ళు ఆల్మోస్ట్ ఏంటంటే చాలా సైలెంట్ పర్సన్స్ అని చెప్తాం. ఏది? ధనిష్ట వాళ్ళు గాని, శతభిష, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి వీళ్ళు ఎవరి జోలికి ఎళ్ళరు. ఆకాశ తత్వంలో ఉంటుంది చంద్రుడు. అర్థమైందా? కాకపోతే ఏంటంటే చాలా టిపికల్ పర్సన్స్ అని చెప్పాలండి. తొందరగా వీళ్ళేంటంటే అర్థం కాదు. చూసేవాళ్ళకి మాత్రం చూపులుగా ఏంటంటే చాలా నిర్మలంగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళ చంద్రుడు అక్కడ ఆకాశంలో కూర్చున్నాడు కాబట్టి మనసు విశాలమైన మానసిక స్థితి ఉంటుంది కానీ నిర్మలంగా ఉంటారు. ఈ ఆకాశ తత్వం వల్ల మనం ఏ మాత్రం గెలిగినా కూడా వీళ్ళు చాలా వైల్డ్ అయిపోతారు. అర్థమైందా? ఇలాగా మనిషి యొక్క నక్షత్ర తత్వాలనేది మీకు బలంగా తెలిసి ఉండాలి. ఇది కూడా మీకు ఏంటంటే నోట్స్ రాసుకొని మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 5 నక్షత్రాలు వచ్చి భూతత్వం. ఆ తర్వాత ఒక 6 నక్షత్రాలు జలతత్వం. ఆ తర్వాత మళ్ళీ ఒక 6 నక్షత్రాలు అగ్నితత్వం. ఆ తర్వాత వాయుతత్వం, ఆకాశతత్వం. అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఇలాగా నక్షత్ర తత్వాలు మీకేంటంటే బలంగా తెలుసుండాలి. ప్రిడిక్షన్ మొత్తం ఇక్కడే దాగి ఉంటుంది మీకు. అంటే ఏ గ్రహం ఏ నక్షత్ర తత్వంలో పడింది. చూడండి ఫస్ట్ భూతత్వంలో పుట్టినోళ్ళందరూ ఎమోషనల్ పర్సన్స్. ఇప్పుడు మనకి శ్రీకృష్ణుడు పుట్టాడనుకోండి రోహిణి నక్షత్రం మీద హైలీ ఎమోషనల్ క్యాండిడేట్. ఎందుకంటే అది ఏ తత్వంలోకి వెళ్ళిందో చెక్ చేసుకోవాలి మీకు. రోహిణి మనకి ఎక్కడికి వెళ్ళింది? ఆల్మోస్ట్ భూతత్వంలో ఉంది. కానీ చంద్రుడు కూర్చున్నాడు కదా, రాజ్యాన్ని ఏలాడు శ్రీకృష్ణుడు. అదే ఆర్ద్ర వచ్చేసరికి వాళ్ళని చూడండి అసలు ఎంత ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారంటే వీళ్ళు అంత ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. ఈ నక్షత్రాలు పుట్టినాడు, జలతత్వంలో పుట్టినాడు. అట్లాగా వాళ్ళ మనసు భూతత్వం అంటే ఒక స్థిరత్వం ఎలా వెళ్తుంది అర్థమైందా? ఒక ఆందోళన అగ్నితత్వం చంద్రుడు పడ్డాడంటే వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న విషయాలకి చాలా హైరాణ గాబరా పడుతుంటారు. అంటే వాళ్ళ గ్రహం ఏది పడింది ఆ తత్వంలో, ఏ భావాధిపతి పడ్డారు అర్థమైందా? అక్కడ బాగా ఇదైపోతుంటారు. ఫోర్త్ లాంటి జలతత్వంలో పడ్డాడు అనుకోండి చాలా ఇబ్బంది. అదే ఇంకా హోరాలాడ్డు అన్నిటి తర్వాత చెప్తాను మీకు. పంచాంగంలో హోరా అని ఉంటుంది. ఈ హోరాధిపతి ఏ తత్వంలో పడ్డాడు, వాళ్ళ యొక్క ఇంటర్నల్ క్యాపబిలిటీ ఏంటో కూడా మీకు తెలుస్తుంది. ప్రతి మనిషి ఇంటర్నల్ క్యాపబిలిటీ ఏ సెక్టార్స్లో వీళ్ళు బలంగా వెళ్తుంటారు ఇవన్నీ మనం డిసైడ్ చేయాలనుకో ఎవ్రీ ఈవెంట్ని డిసైడ్ చేయొచ్చు మనం. ఏది? నక్షత్ర తత్వాలు మీకు బలంగా వచ్చి ఉండాలి. నక్షత్ర తత్వాలు మీరు గుర్తుపెట్టుకోలేదు అర్థమైనా? ఈ రాశిలో ఉన్నాడు, ఈ భావంలో ఉన్నాడు చెప్పి మనం మాట్లాడుకుంటాం కానీ తత్వాల మధ్య బ్యాలెన్స్ తెలియాలి. మనకేంటంటే ఈ తత్వాలు బ్యాలెన్స్ ఎందుకు ఇచ్చారంటే మాకు మ్యారేజ్ ప్రిడిక్షన్లు ఇస్తారు. ఈ తత్వంలో ఉన్న అబ్బాయికి, ఈ తత్వంలో అమ్మాయికి పడిద్దా పడదా అని. భూతత్వం ఉన్నాడు దేన్నైనా బ్యాలెన్స్ చేయగలుగుతాడు. భూమి కదా, వాయువుని బ్యాలెన్స్ చేయగలిగేది, అగ్నిని బ్యాలెన్స్ చేయగలిగేది. ఫస్ట్ భూతత్వంలో మనకేమొచ్చింది? ఒరిజినల్ భూతత్వం దగ్గర మనకి ఇప్పుడు మిథునం భూతత్వం, ఇది వృషభం ఫస్ట్ భూతత్వం మనకి.
అక్కడ మనకి 3 భూతత్వ నక్షత్రాలు వచ్చినాయి. కంప్లీట్ భూతత్వం అనేది పర్ఫెక్ట్ భూతత్వం. మనం బతకడానికి ఉపయోగపడేది వృషభ రాశి. వృషభ రాశిలో మనకి కృత్తిక భూతత్వం, రోహిణి భూతత్వం, మృగశిర భూతత్వం. పర్ఫెక్ట్ భూమి అది. అంటే పాడి పంటలు పండడానికి సరైన భూమి అని. అర్థం కాదు. అంటే మన ఫుడ్ అనమాట సస్టైన్. ఇంకో భూతత్వం ఉంది కన్య. అది భూతత్వ రాశి. కానీ ఈ భూతత్వంలో ఎలాంటి భూమి ఇది? అగ్ని భూమి ఇది. మీకు చూపిస్తాను ఒకసారి మళ్ళీ. ఇప్పుడు చూడండి మనకి కృత్తిక భూతత్వం వృషభ రాశి, రోహిణి వృషభ రాశి, మృగశిర వృషభ రాశి. రాశి భూతత్వం, లోపల నక్షత్రాలు భూతత్వం. అంటే ఏంటి? సస్యశ్యామలమైన భూమి అని. అందుకే ఈ లగ్న జాతకులు కానీ, ఈ రాశి జాతకులు కానీ చాలా స్థిరంగా ఉంటారండి. లైఫ్‌ని చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. వీళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ డిఫాల్ట్‌గా ఉంటుంది ఆ లగ్నాల్లో పుట్టినోళ్ళకి. అదే కాదు, ధనస్థానం మేష లగ్నం వాళ్ళకి ఇది భూతత్వం అయింది కాబట్టి వీళ్ళు భూమి మీద కూడా ధనం ఎక్కువ సంపాదిస్తుంటారు. మంచి వ్యవసాయం చేసేవాళ్ళు ఉంటారు. ల్యాండ్స్ డిఫాల్ట్‌కి వీళ్ళకి వస్తుంటారు. ఇంకో భూతత్వం మనకేం పడింది ఇక్కడ? ఉత్తర నుంచి చిత్తా వరకు 3 అగ్ని తత్వాలు కన్య పడింది. చూడండి ఇది ఎలాంటి భూమి? రాశి ఏమో భూతత్వం, నక్షత్రాలను అగ్నితత్వం. అంటే ఇది ఈ భూమి అనేది అగ్నిని ఆవాహనం చేసుకున్న భూమి. అంటే ఇక్కడ మనకి ఆ భూమిలో ఏముంటాయి మనకి అగ్నితత్వం అంటే? ఆలోచించండి ఒకసారి. అగ్నిపర్వతాలు పేలే భూమి ఏదైతే ఉంటుందో బాగా వేడి కలిగిన భూమి. ఇక్కడ పంటలు పండవు. అర్థమైందా? ఈ భూతత్వం. ఈ పర్సన్స్ కూడా అలాగే ఉంటారు. ఇంకొక భూతత్వం ఉంది మనకి. ఆ భూతత్వం ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఉత్తరాషాఢ నుంచి ధనిష్ట వరకు ఉంటుంది. చూడండి, ఉత్తరాషాఢ శ్రవణం మకర రాశిలోకి వెళ్తుంది. మిగతాది ధనిష్ట 2 పాదాలు ఆకాశతత్వం. అంటే వాయువు ఆకాశతత్వం కలిగిన భూమి అని. అంటే అక్కడ ఎక్కువ ఏంటంటే బాగా ఈదురుగాళ్ళు, అర్థమైందా? టోర్నడోస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి ఆ భూమి మీద. ఇక్కడ గ్రహాలను బట్టి మనం ఏంటంటే ఆ డిగ్రీల్లో అగ్నిపర్వతాలు మన భూమి మీద చూడండి, ఒక చోట అగ్నిపర్వతాలు ఉంటాయి, ఒక్కొక్క చోట ఏమో మళ్ళీ టోర్నడోస్ అని ఈదురుగాల్లో వస్తూ ఉంటుంది. అది ఆకాశతత్వం వాయుతత్వం ఉన్న ప్రాంతం అది. ఇంకో భూతత్వం వచ్చేసరికి వృషభ రాశి, సస్యశ్యామలం భూమి. ఇట్లాగా 3 భూతత్వాలు అంతర్లీనంగా ఎలాంటి భూమి ఇదని చెప్తుంది. ఇక్కడ పడ్డ ప్లానెట్ నుంచి, లగ్నాల నుంచి ఆ మనుషుల యొక్క మానసిక ప్రవర్తన అలా ఉంటుంది. అంటే పైన ఒకలాగా ఉంటారు భూమిలాగా, లోపల ఏమో నడుస్తుంది. ఒక కన్యా లగ్న జాతకుడు పైకి భూమిలా కనబడతాడు, కానీ లోపల అగ్ని ఉంటుంది. అదే వృషభ లగ్న జాతకుడు కానీ వృషభ రాశిలో పైన భూమే లోపల భూమే, సస్యశ్యామల వాళ్ళు. ఇంకో భూమి ఉంది మకరం, వాళ్ళు పై భూమిలాగానే కనబడతారు, లోపల వాళ్ళ ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. వాయుతత్వం. అర్థమైందా? విధ్వంసకారకులు అవుతారండి. ఇట్లాగా మనుషుల యొక్క తత్వాలను కూడా మనం ఏంటంటే పైనే ఉంది లోపలే ఉంది. ఎలాంటి భూమి ఎలాంటి జలం. ఇప్పుడు ఒక పర్సన్ లగ్నం జలతత్వంలో పడిందండి. జలతత్వం రాసు నక్షత్రాలమే పడింది. వాయువులో జలం, తుఫాన్ లాంటి వాళ్ళు ఎవరు ఇక్కడ ఉంటుంది మనకి. చూపిస్తా. ఇప్పుడు మనకి మృగశిర 2 పాదాల నుంచి పునర్వాసు 3 పాదాల వరకు ఏ తత్వం వచ్చింది మనకి? అది వాయుతత్వం యొక్క రాశి, మిథున రాశి. కానీ లోపలే ఉంది, జలతత్వం ఉంది. అంటే వాయువులో ఉండే జలం ఏంటి ఇక్కడ మనకి? ఒక తుఫాన్ అని చెప్పొచ్చు, ఒక వర్షం అని చెప్పొచ్చు, సస్యశ్యామలం అని చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎమోషనల్గా ఉంటారు, వేగవంతుడు అని. అందుకే మనకేంటంటే ఆకాశంలో మనకేంటంటే ఇక్కడ ఎవరుంటారు? మృగశిరుడు 2 తత్వాలు తీసుకొని తర్వాత ఆరుద్రుడు వస్తున్నాడు. మనకు వర్షాకాలం అనేది ఈ టైంలో వస్తుంది. ఏది? వర్షాకాలం టైం ఏదైతే ఉంటుందో ఈ సమయం వర్షాకాలం ఎందుకు వస్తుంది పర్టికులర్ సీజన్లో అంటే ఇది అప్పుడు కాలం అనేది ఈ భూమి మీదకి జలతత్వం వాయువులతో కలిసి ఉన్నది వస్తుంది అని. ఇక్కడ మృగశిరుడు 2 పాదాలు ఉన్నాయి కదా భూమి మీదకి. ఈ 2 జలం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందంటే వాయుతత్వంలో ఉన్న జలం. ఇది కాలాన్ని బట్టి మనం చెప్పడానికి. కానీ వీళ్ళ యొక్క పర్సన్స్ యొక్క మనసు పడింది ఇక్కడ. అర్థమైందా? వీళ్ళ మనసు ఎంత వేగవంతం అయిందని చెప్పి చూడవచ్చు. అంటే వీళ్ళ మనసుని ఎంత బ్యాలెన్స్ చేసుకుంటే జలాన్ని ఇస్తారా, తుఫాను సృష్టిస్తారా అని చెప్పేసి మనసు కానీ, కర్మ కానీ, మనం చేసే పనులు కానీ ఈ తత్వ నక్షత్రాలను బట్టి అంటూ రాశి యొక్క తత్వాన్ని ఈ రెండింటిని కోఆర్డినేషన్ చేస్తే మీరు ప్రిడిక్షన్ ఇవ్వాలి. ఆ తర్వాత పూర్ణ జలతత్వం మనకి ఎక్కడ కూర్చుంది? పునర్వసు 4వ పాదం నుంచి ఆశ్లేష వరకు పూర్ణ జలతత్వం. ఈ పర్సన్స్ కంప్లీట్ ఎమోషనల్ పర్సన్స్. కంప్లీట్ జలం మనకి ఎక్కడ ఉంటుంది? సముద్రాల్లో, నదుల్లో ఉంటుంది.
ఇది జలంలో జలతత్వం. ఇంకా ఆ తర్వాత మనకేముంది మిక్స్డ్ తత్వం ఎక్కడ ఉందంటే సింహరాశిలో ఉంటుంది. మకలో పుట్టినోడేమో ఎమోషనల్ పర్సన్స్ అవుతాడు. తుప్పలో పుట్టినోళ్ళు ఎమోషనల్ పర్సన్ అవుతారు. అదే ఉత్తరలో పుడితే సింహంలో వాళ్ళు అగ్నితత్వం ఉంటుంది. అంటే అదేమో అగ్నితత్వ రాశిలో ఉన్న జలతత్వం. మనం చెప్తాం కదా జలంలో అగ్ని పుడుతుంది అని. అంటే మనకు జలంలో ఎక్కడైతే ఉంటుందో అక్కడ అగ్ని పర్వతాలు ఉండే జల ప్రాంతం ఇది. అంటే సముద్రాల్లో ఉండే అగ్ని పర్వతాలు అని. వీటి వల్ల సునామీలు వస్తాయని. ఇక్కడ సూర్యుడు కూర్చుంటాడు. సూర్యుడు ప్రభావం ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఈ జలాన్ని అతను స్వీకరిస్తున్నాడు అని. అలాగా సింహం అనేది కాలపురుషుడిలో పంచమ భావం అధిపతి. ఇక్కడ సృష్టి జరుగుతుంది. జలము, అగ్ని 2 కలిసి ఉంటుంది కాబట్టి. ఇంకా ఆ తర్వాత వచ్చేదేంటి భూతత్వంలో అగ్నితత్వం చెప్పుకున్నాం. ఇంకా ఆ తర్వాత ఇంకోటి అగ్నితత్వం ఎక్కడ ఉంది మనకి? ఇది లేదు. ఇది జలతత్వంలో అగ్నితత్వం కంప్లీట్‌గా. అంటే జలతత్వం అంటే రంధ్రభావం అంటాం. ఎక్కడి నుంచి? విశాఖ నుంచి జ్యేష్ఠ వరకు. ఈ రంధ్రస్థానంలో 2 అగ్నితత్వాలెళ్ళినియి, ఒక వాయుతత్వం ఎళ్ళింది. అందుకే జ్యేష్ఠోళ్ళు మహా తెలివి కలిగినోళ్ళు. ఇంకా ఆ తర్వాత మనకు అగ్నితత్వంలో వాయుతత్వం ఎక్కడుందంటే ఇది. ఏది? మూల నుంచి ఉత్తరాషాఢ వరకు అగ్నితత్వ రాశి. కానీ ఇక్కడ ఉన్నది వాయుతత్వం. అందుకే మనం దీన్నేంటంటే ధర్మతత్వంగా తీసుకెళ్తాం. న్యాయము, ధర్మం అని. అంటే ఇక్కడ మనకేముంటుంది యజ్ఞాలు, హోమాలు జరుగుతాయి. అంటే యజ్ఞ హోమాలు, మతతత్వాలు ఇయన్నీ ఎళ్ళేదేంటంటే ఈ వాయుతత్వంలో ఉన్న అగ్నితత్వంలో ఎళ్తుంది. అంటే ఈ నక్షత్రాల వాళ్ళు ఎలాంటి పనులు చేస్తుంటారు? ఏ గ్రహం పడింది? వాళ్ళ లైఫ్‌లో ఎలాంటి కష్టాలొస్తాయి? ఇయన్నీ. ఈ 4 తత్వాలు చాలా ఉన్నత లక్షణం. ఎక్కడి నుంచి మనకి ఉత్తరాషాఢ 3 పాదాల నుంచి శ్రవణం, ఆకాశతత్వం. ఇది మకరం. కంప్లీట్ ఉన్నతమైన తత్వం ఏంటంటే ఇది ఈళ్ళు. శతభిష, పూర్వభద్ర, పూర్వభద్ర. అంటే ధనిష్ట, శతభిష, పూర్వభద్ర. అందుకే కుంభరాశి అనేది ఉన్నత స్థితి పొందిన విశాల తత్వం, ఆకాశతత్వం అనేది. ఆకాశతత్వంలో మనకేముంటుంది? ఇది గురుడు యొక్క ఆక్సిజన్ ఉంటుంది మనకి. అది ఏమి రాశి మనకి? వాయుతత్వ రాశి. వాయుతత్వం మళ్ళీ ఆకాశతత్వం. అంటే మనకు ఆక్సిజన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశతత్వం అంటే ఆక్సిజన్. అంటే మనకి కుంభం నుంచి ఆక్సిజన్ అనేది వస్తుంది అని. అందుకే ఇక్కడ దేవతలు ఉన్నత మానవ స్థితి అనేది మనకి పూర్ణ మానవులు ఈ తత్వంలో ఉంటారు. అంటే వీళ్ళకి ఏ భావం ఎళ్లి పడింది? ఏ భావంలో వీళ్ళకి ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? తండ్రి ఎళ్లి పడ్డాడు. తండ్రి మీద ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? భార్య ఆ తత్వంలో పడింది. భార్య మీద ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? వచ్చే భార్య ఎలాంటి ఫీలింగ్స్‌తో వస్తుంది? ఆకాశతత్వానికి మనం గ్రహాలను ఎవరిని తీసుకుంటామంటే గురువుని తీసుకుంటాం. వాయుతత్వంలో గ్రహాలని శనిని తీసుకుంటాం. జలతత్వాలకు మనం ఏంటంటే చంద్ర శుక్రులు తీసుకుంటాం. ఇట్లాగా. అగ్నితత్వాలకి సూర్య కుజులు తీసుకుంటాం. ఇట్లా మనం గ్రహాలను కూడా తత్వాలుగా తీసుకుంటాం. ఈ తత్వాన్ని ఎవరు పొల్యూట్ చేస్తున్నారు అంటే రాహుకేతులు పొల్యూట్ చేస్తున్నారు. అట్లా మీకు రాశి తత్వం తెలియాలా, ఈ రాశి లోపల ఉన్న నక్షత్ర తత్వం తెలియాలి. అంటే ఏ భూమి, ఏ మూల ఏం జరుగుతుంది మీకు మేదిని జ్యోతిష్యం ఉపయోగపడుతుంది ఇదంతా. ఎందుకంటే కాలచక్రంలో ఎక్కడ భూకంపాలొస్తాయి, ఎక్కడ సునామీలొస్తాయి ఇయన్నీ మీరు చెప్పగలుగుతారు. ఆ గ్రహం ఎన్ని డిగ్రీల్లో పడిందని, ఏ దిక్కులో ఉందని చూసామనుకో, అన్ని డిగ్రీలు ఆ దిక్కులో ఈ తత్వం ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి, వెస్ట్‌లో తీసుకున్నాం. వెస్ట్‌లో మనం చూసుకున్నాం అనుకోండి కంప్లీట్‌గా. ఇప్పుడు మనం చూసుకుంటే వృశ్చిక రాశి తీసుకుంటే మీకు వృశ్చిక రాశి మనకి దిక్కులు చెప్పాను కదా లాస్ట్ టైము. కాలపురుష కుండలి యొక్క దిక్కులు చెప్పాను మీకు. చూడండి వీడియో ఉంటుంది నాది. ఈ కాలపురుష కుండలిలో దిక్కుల్లో చూసుకుంటే మనకి వృశ్చిక రాశి ఏమవుతుంది? సౌత్ వెస్ట్ వస్తుంది. ఈ సౌత్ వెస్ట్‌లో ఏం పడింది మనం చూసుకున్నాం అనుకోండి, ఒక ఐడియా వస్తుంది మీకు. చెప్తాను. తత్వాలు మనం ఎలా ప్రిడిక్ట్ చేయొచ్చు అని. నేచురల్‌గా మన భౌగోళిక పరిస్థితి ఉంటుంది. మనకి వృశ్చిక రాశిలో ఏమేమి ఉంటాయి మనకిక్కడ? విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఎప్పుడైతే విశాఖ, అనురాధాల మీద ఏదన్నా రాహువు గాని ఏదైనా ప్లానెట్ సంచరిస్తుందనుకో, ఒక విధ్వంసం జరిగే అవకాశం ఉంటుంది. ఎక్కడ జరుగుతుందంటే సౌత్ వెస్ట్‌లో ఉన్న జలతత్వంలో అగ్ని పర్వతాలు పేలే అవకాశం ఉంటుంది అని చెప్పాలి. ఇక్కడ ఇదొస్తుంది అని చెప్పాలి. అంటే ఒక ఇది ప్రకృతి వైపరీత్యాలు ఎలాగ వస్తాయి అని. అంటే ఏ గ్రహం ఏంటి రాహు ఏంటంటే అన్నిటికంటే విపరీతం అనమాట. ఎక్కడుంటే అతను దాన్ని విపరీతం చేస్తుంటాడు. అర్థమైందా? అతను ఒక డైనమైట్ లాంటి క్యాండిడేట్ రాహు. అంటే డిస్ట్రాక్ట్ చేస్తుంటాడు రాహు, కేతు. వీళ్ళు ఏ రాశిలో పడ్డారు, ఏ తత్వంలో పడ్డారు మనకి గోచారంలో గ్రహాలు కనపడుతుంటాయి.
ఏ తత్వం అధిపతి ఏ తత్వానికి వెళ్ళాడు, ఉప్పు నిప్పు కలిస్తే ఏమవుతుంది, పేలిపోతుంది. అట్లాగా ఏ గ్రహాలు ఎటెళ్తున్నాయి, దాన్ని బట్టి మనం ఏంటంటే ఈ భౌగోళిక పరిస్థితులు మనం చెప్పగలుగుతాం. ఫ్యూచర్‌లో చెప్తాను మీకు. ఆ క్లాసెస్ కూడా ఉంటాయి మీకు. మనం భవిష్యత్తుని ఎలా సెట్ చేయొచ్చు భూమికి సంబంధించి అని ఉంటుంది. కానీ ఇదే తత్వాలు మనం హ్యూమన్ ప్రెడిక్షన్‌లో ఎలా చెప్తాం అన్నది కూడా ఉంటుంది క్లాస్‌లో. ఇయన్నీ ఏంటంటే మీకు బలంగా వచ్చుండాలి. నక్షత్రాలు చెప్పగలగాలి, నక్షత్రాల అధిపతులు చెప్పాలి, రాసులు, రాశ్యాధిపతులు చెప్పాలి. అలాగే రాసుల యొక్క తత్వాలేంటో చెప్పాలి, నక్షత్రాల యొక్క తత్వాలేంటో తెలిసుండాలి. మీకు ఎన్ని కంఠస్థం రావాలి. ఆ తర్వాత 12 రాసుల దిక్కులు మన క్లాసెస్ ఉన్నాయి కాబట్టి చూడండి. ఆస్ట్రోబాస్ వాడతాం. వీటిని కూడా వాడతాం. ఈ దిక్కులో మనం వాడేటప్పుడు నక్షత్రం మీద ఏ ప్లానెట్ కూర్చుంది, ఆ ప్లానెట్ ఈ 2 తత్వాలతో మీ ఇంట్లో ఆ మూల ఉంది. దానివల్ల ఈ డిస్ట్రాక్షన్ జరుగుతుంది. దాన్ని ఎలా తీయొచ్చు అనేది కూడా మనం ప్రిడిక్షన్‌లో చెప్తాం. అలాగే ఒకళ్ళ యొక్క ఆరాని మనం యాక్టివేట్ చేసేటప్పుడు నక్షత్ర తత్వాన్ని, రాశి తత్వాన్ని అంటే గ్రహ తత్వాన్ని మూడింటిని కలుపుతూ ఒక ఎలిమెంట్‌ని డిజైన్ చేస్తాం. రెమెడీస్‌ని కూడా ఇవ్వాల్సొస్తది అలాగా. నేను చాలా రెమెడీస్ చెప్తుంటా కొంతమందికి. పలానా లడ్డూని పలానా దున్నులో ఎయ్యండి, పలానా నీళ్ళల్లో ఎయ్యండి. ఇవన్నీ ఎలాగొస్తాయంటే ఇలాగే వస్తాయి. ఎందుకు రెమెడీ పనిచేస్తుంది? ఎందుకంటే అక్కడున్న యూనివర్స్‌కి నేను రెమెడీని డిజైన్ చేస్తా. రెమెడీస్ అనేది మనం డిజైన్ చేయాలి. చాలా మంది రెమెడీస్ పుస్తకాల్లో ఉండేవి చెప్తుంటారు. నా దగ్గర ఉన్న ఏ రెమెడీ అయినా సరే ఏ పుస్తకంలో దొరకదు. ఎందుకంటే వాళ్ళ జాతకాన్ని బట్టి డిజైన్డ్ అది. ఇట్లా మనం ఏంటంటే ఈ బేసిక్స్ మీద ఎంతైతే మీకు గ్రిప్ ఉంటుందో, ఈ గ్రిప్ మీద ఏంటంటే మీరు బాగా ఇయన్నీ కంఠస్థం కావాలి మీకు. ఇంకా ఆ తర్వాత మనం చాలా లాజిక్స్ ఎళ్తుంటాయి. మిగతా మొత్తం సంహితా విభాగంలో ఎన్నో లాజిక్స్ ఎళ్తుంటాయి. కంజంక్షన్స్ ఎళ్తా ఉంటాయి, కాంబినేషన్స్ ఎళ్తా ఉంటాయి. ఒక మనిషి పలానా చోట పుట్టాడు, ఈ నక్షత్ర తత్వంలో ఉన్నాడు. ఈ తత్వానికి, ఈ తత్వానికి ఇతను ఎలాంటి ఫీల్డ్‌లో ఎళ్తే బావుంటుంది. ఏ ఫీల్డ్‌లోకెళ్తే నష్టాలు పోయే అవకాశం ఉంటుంది. ఒక జలతత్వం రాసెళ్లి అగ్నితత్వ నక్షత్రం మీద కూర్చున్నప్పుడు నేను బిజినెస్ జలానికి సంబంధించి చేస్తానంటే దెబ్బైపోతాడు. అర్థమైందా? ఇప్పుడు అగ్నితత్వం, భూతత్వం, జలతత్వం 3 కలిసిందనుకో ఇమ్మీడియేట్‌గా ఏం చెప్తాం మనం? అగ్నితత్వం, జలతత్వం కలిపి నువ్వు టీ షాప్ పెట్టుకో నాయనా బాగుపడతావు అని చెప్తాం. కాఫీ షాప్ పెట్టుకో, హీట్ డ్రింక్స్ పెట్టుకో అని. ఇప్పుడు నాదుంది నా చంద్రుడు ఎక్కడ కూర్చున్నాడు? భరణి నక్షత్రంలో కూర్చున్నాడనుకో. అదే నక్షత్రం భూతత్వం, కానీ అగ్నితత్వ రాశి. కూర్చుంది చంద్రుడు. నాకు హాట్ సూప్‌లు బాగా విపరీతమైన హీట్ తాగగలుగుతాను నేను. నాకు బాగా హీట్ అంటే ఇష్టం. నాతో కాఫీ తాగినోళ్ళు చచ్చిపోతారు. మరిగే మరిగే కాఫీని 2 సెకన్లలో నేను తాగేస్తా. నా ఫుడ్ చంద్రుడు కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? భూతత్వ రాశిలో కూర్చున్నాడు. కానీ అది అగ్నితత్వ రాశి, భూతత్వ నక్షత్రం. నా చంద్రుడు వెళ్లి కూర్చున్నాడు అక్కడ. హాట్ సూప్స్ నేను తాగుతూ ఉంటాను. లేదా నా ద్వితీయాధిపతి వెళ్లి కూర్చున్నాడు. అగ్నితత్వ రాశిలో కూర్చున్నాడు. మఖా నక్షత్రంలో కూర్చున్నాడు. మళ్ళీ ఇక్కడ జలము, మళ్ళీ అగ్నితత్వం. మళ్ళీ ఇక్కడ కూడా మనకేమంటే హాట్ సూప్స్ అని వస్తున్నాయి. అంటే లిక్విడ్ ఎక్కువ నా ఫుడ్‌గా నేను తీసుకుంటా. కారణం నా ద్వితీయాధిపతిలో అంటే కాలపురుషుకుండలి చంద్రుడు. లిక్విడ్ ఐటెమ్ మీద కూర్చున్నాడు అని. లిక్విడ్ లాటెళ్ళి. హీట్‌లో కూర్చున్నాడు అని. ఇట్లా మనం ఏంటంటే వాళ్ళ ఫుడ్స్ చెప్పొచ్చు. వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీలు కూడా చెప్పొచ్చు. అందుకే ఏ సెక్టార్‌ని పట్టుకుంటే ఫైనాన్షియల్‌గా వస్తుంటుంది అని. ఇదంతా మీకేంటంటే ఫ్యూచర్ ప్రిడిక్షన్‌లో ఉపయోగపడుతుంది. అందుకే ఈ బేసిక్స్ అనేది చాలా సింపుల్. గుర్తుపెట్టుకొని చదివితే ఒక 4, 5 రోజులు గట్టిగా కంఠస్థం చేశారనుకోండి మీకు నిద్రలో కూడా చెప్పగలుగుతారు. చిన్నపిల్లలు ఎలా చదువుతారు? ఎక్కాళ్ళు ఎలా చదువుతారో అలాగే మీరేంటంటే వీటిని చదువుతూ ఉండాల. చూస్తూ ఉండాల. అప్పుడు అదంతా ఏంటంటే మీ ఫింగర్స్ మీదకొచ్చేయాలి. నిద్రలో అడిగినా చెప్పగలగాలి. అప్పుడే మీరు ఫాస్ట్ ప్రిడిక్షన్ చేయగలుగుతారు. మీకు చార్ట్ వస్తే మీ కళ్ళు చాలా ఫాస్ట్‌గా అనలైజ్ చేస్తుంది. రాశి ఏ తత్వం, ఏ తత్వం, ఇది చరతత్వమా, స్థిరతత్వమా, బేసా, సరా, పురుష రాశా, స్త్రీ రాశా, దీంట్లో ఈ ప్లానెట్ పడింది. ఈ ప్లానెట్ తత్వం ఇది. ఈ నక్షత్రం ఏ ప్లేస్ అయింది. ఈ కాంబినేషన్ ఎలాగెళ్తుంది. ఏ గ్రహం ఏ తత్వం నుంచి ఇంకో గ్రహం వచ్చి దాన్ని అపోజిషన్ చేస్తుంది. ఇంకో తత్వం ప్లానెట్ వచ్చి దీన్ని ఈ తత్వంలో కూర్చొని డిస్ట్రాక్ట్ ఏమైనా చేస్తుందా? ఇలాగ మీరేంటంటే ప్రిడిక్షన్ పార్ట్‌లో బాగా ఉపయోగపడతాయి ఫ్యూచర్‌లో. ఇక్కడి నుంచి మీరు రెమెడీలు డిజైన్ చేస్తుంటారు. వాళ్ళ సైకాలజీని మీరు స్టడీ చేయగలుగుతారు. వాళ్ళ ఆలోచనలేంటి, వాళ్ళ బుద్ధి ఎటువైపు వెళ్తుందో స్టడీ చేయగలుగుతారు. వాళ్ళ పెయిన్స్ ఎటు నుంచి వస్తున్నాయో స్టడీ చేయగలుగుతారు. ఇదంతా స్టడీ చేస్తే మీరేంటంటే ఒక కౌన్సెలింగ్ ఇవ్వగలుగుతారు. అంటే ఈ బేసిక్స్ బలంగా వచ్చుండాలి. ఈ రా మెటీరియల్స్ అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు మనం చెప్పుకునేవి. ఈ రాని ఎలా యుటిలైజ్ చేస్తాం అనేది మీకు ఫ్యూచర్ క్లాసెస్ అన్నీ ఎళ్తా ఉంటాయి. అలాగే మీకు పంచాంగాలు ఉంటాయి గదా! పంచాంగంలో మనకేముంటుంది? తిథి, నక్షత్రం అలాగే మీకు ఉంటుంది యోగము, కరణము ఈ 5 ఎళ్తూ ఉంటాయి.
యోగం, కరణం, వారము, తిథి, నక్షత్రం. ఈ 5తో పాటు హోరా అనేది ఒకటి ఉంటుంది. మొత్తం 6 వెళ్తాయి. వీటన్నిటిని మనం ఏంటంటే ఫ్యూచర్‌లో ప్రిడిక్షన్‌లో ఎలా ఉపయోగించాలి. ఒక పర్సన్ ఒక హోరాపుడు పుట్టాడు పలానా హోరలో, హోరా ఫలితం అక్కడి నుంచి చెప్పాలి. సీక్రెట్ అది ఆస్ట్రాలజీలో. చార్ట్ చూసి చెప్తాం ఒక రకంగా. కానీ ఇతను ఏ హోరలో పుట్టాడు? ఇతను మనస్సు పుట్టింది ఎందుకోసం పుట్టాడనేది హోరా చెప్తుంది. ఇప్పుడు నాది సూర్య హోరలో పుట్టా నేను. నా సూర్యుడెళ్ళి అష్టమ భావంలో కూర్చున్నాడు రోహిణి నక్షత్రం మీద. ఇమ్మీడియేట్‌గా నాకేంటి 8థ్ హౌస్‌కి సంబంధించిన ఇది ఎక్కువ ఉంటుంది. కాలపురుషునిలో ద్వితీయమైంది. ఎవరితో ఏం మాట్లాడినా నేను డబ్బు ఎలా సంపాదించాలో చెప్తా ఎక్కువ. ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎటు నుంచి వస్తుందో చెప్పి మాట్లాడతాయి. దీనికి అన్నిటికి రీజన్ ఏంటి? నా సూర్యుడు హోరా లాట్ అయ్యి 8థ్ హౌస్‌లో కూర్చున్నాడు. నేను నా ఫీల్డ్ అకల్ట్ ఫీల్డ్‌లో ఉన్నా నేను. ఎందుకంటే నా హోరాని నేను యుటిలైజ్ చేసుకున్నా. అంటే నా మనసు అక్కడ ఉంటుంది. ఎందుకు ఇతను కర్మజీవి ఎందుకయ్యాడు అని. వాళ్ళ హోరా డిసైడ్ చేస్తుంది. హోరా ఫలితం అంటారు తెలుసా మీకు? హోరా ఫలితం అంటే హోరాను వదిలేసి ఫలితాలు చెప్తారు చాలామంది. హోరాను పట్టించుకోరు. నేను హోరాని చెప్పకుండానే చూస్తాను. హోరాని ఇంక్లూడ్ చేసుకుంటే ఫలితాలు చెప్తాను. చాలా మందికి అర్థం సార్ ఈ లాజిక్ ఎటు నుంచి చెప్పారు అని చెప్పి. సీక్రెట్స్ అయ్యే. అంటే హోరాని కంపల్సరీ చెక్ చేస్తా. అలాగే తిథి ప్రవేశంలో కూడా ఏ హోరా ఉంది? ఎక్కడ పడ్డాడు? ఈ హోరా లాంటి ఈ సంవత్సరం ఈ లైఫ్ ఎటు నడుస్తుందని తిథి ప్రవేశ క్లాసెస్ ఉంటాయి నాయి. చూడండి. ఇది సీనియర్‌లకి. జూనియర్స్ మాత్రం ఇవాళ ఏదైతే క్లాస్ చెప్పుకున్నాం మనం మెయిన్ కంఠస్థం చేయాల్సిన బేసిక్స్ అయన్నీ కంఠస్థం చేయండి. నెక్స్ట్ వీక్ నేనేంటంటే క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు అడుగుతా. అడగంగానే టక్‌మని చెప్పాలి మీరు. అర్థమైందా? ఇది మాత్రం చిన్న పిల్లలుగా కాసేపు ఫీల్ అవ్వండి కంఠస్థం చేయడానికి. చిన్నయ్యే నీకు ఇచ్చింది. మీరయి చెప్పగలుగుతున్నారనుకో మీరు నా స్పీడ్‌ని అందుకోగలుగుతారు. ఎందుకంటే పాత స్టూడెంట్స్ నా స్పీడ్‌ని ఎవరు క్యాచ్ చేయలేదు. నేను చాలా వేగంగా ఎళ్తుంటా. ఆ స్పీడ్‌ని అందుకోవాలంటే మీకు ఇయన్నీ తెలిసుండాలి. సార్ ఎలా చెప్పారు సార్ అంటారు. నేను ఆళ్ళకి మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. పలానా తత్వంలో పడింది, ఈ నక్షత్రం అక్కడుంది ఇలాగా చెప్పడానికి టైం ఇక్కడికే సరిపోద్ది నాకు. అలాగా మీకు ఈ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో గ్రహాల స్థితులు మళ్ళీ. స్థితులు గూడా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? ఈ గ్రహం ఏ స్థితిలో పొందుంది? ఒక గ్రహం గురుడెళ్ళాడు. ఈ గురుడెళ్ళి ఏ గ్రహంలో పడ్డాడు? గురుడు అంటే డిఫాల్ట్‌గా ఆకాశతత్వం. ఈ ఆకాశతత్వం ఎళ్లి ఎక్కడ సెటిల్ అయింది? అంటే ఈ జ్ఞానం ఎక్కడికెళ్లి కూర్చుంది అని. అంటే ఎమోషనల్‌గా ఎందుకెళ్తున్నారు? ఇప్పుడు నేనున్నాను. నేను టీచింగ్ చేస్తుంటా. నేను టీచింగ్ చేస్తున్నప్పుడు నేను ఎందుకు ఎమోషన్ అవుతుంటా? అంటే సైకలాజికల్‌గా ఎందుకు టీచ్ చేస్తున్నానంటే, నా లగ్నాధిపతి ఎళ్లి పునర్వసు నక్షత్రం మీద కూర్చున్నాడు 9థ్ హౌస్‌లో. అతనెవరు? జలతత్వ నక్షత్రం అది. 2 వాయుతత్వం. చూడండి సైకలాజికల్‌గా ఎమోషనల్ కనెక్ట్ అవుతాను చాలా వేగంగా ఎళ్తాను. ఆ మాట అంత వేగంగా ఎళ్తుంది టీచింగ్‌కి. ఎందుకంటే అది వాయుతత్వ రాశి మిథునం. జలతత్వ నక్షత్రమే ప్లేస్ అయ్యాడు. అందుకని నా వాక్ అనమాట స్పీడ్‌గా ఎళ్ళిపోతుంది. అంటే ఇది క్లాసెస్ టీచర్స్ చెప్పినప్పుడు, టీచింగ్ చెప్పినప్పుడు చాలా వేగంగా ఎళ్తుంటా. అంటే నా లగ్నాధిపతి ఎక్కడ కూర్చున్నాడు? అష్టమాధిపతి ఎక్కడ కూర్చున్నాడు? శుక్రుడయ్యారు. ఇద్దరు గురు నక్షత్రమే కూర్చున్నారు. గురువు ఏం చేస్తున్నాడు మళ్ళీ వాయుతత్వం మిథునం అనేది. పైగా జలతత్వ రాశి. అంటే ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది శుక్రుడికి. శుక్రుడు డిఫాల్ట్‌గా జలతత్వ రాశి. అర్థమైందా? ఆ జలతత్వ నక్షత్రం మీద కూర్చున్నాడు శుక్రుడెళ్ళి. పైగా అది వాయుతత్వ రాశి అండి. జలతత్వ గ్రహం, జలతత్వ నక్షత్రం మీద కూర్చొని వాయుతత్వ రాశి అండి. చూడండి ఇది తుఫాన్ అంటాం మనం టీచింగ్‌లో. నా గురుడు నా కన్వర్సేషన్ లాంటి ఎక్కడ కూర్చున్నాడు? అతను ఆకాశతత్వం. మళ్ళీ వాయుతత్వంలో కూర్చున్నాడు. జలతత్వ నక్షత్రం మీద కూర్చున్నాడు ఆర్ద్ర మీద. అంటే నా కన్వర్సేషన్ కూడా అంతే వేగంగా ఎళ్తుంది అని. నాలెడ్జ్ కూడా అంత వేగంగా ఆలోచిస్తాను. ఆకాశతత్వం గదా! అంటే ఎమోషనల్ అంత డెప్త్ ఉంటుంది, అంత వెయిట్ ఉంటుంది, అంత వేగం ఉంటుంది అని. అలాగే ఒక్కొక్క పర్సన్ యొక్క నాలెడ్జ్ ఎంత వేగంగా ఉంటుంది అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు పంచమాధిపతి శని కూర్చున్నాం. శని ఏంటి వాయుతత్వ లార్డు. ఏ నక్షత్రం మీద కూర్చున్నాడని చెక్ చేసుకున్నాం అనుకో, మక మీద కూర్చున్నాడు. ఈ మక ఏంటి మళ్ళీ జలతత్వం. అగ్నితత్వ రాశిలో ఉన్న జలతత్వం. పైగా అక్కడికెళ్ళి ఎవరు కూర్చున్నారు? వాయుతత్వ లార్డు కూర్చున్నాడు. ఇది ఒక పెద్ద తుఫానే పంచమాధిపతిగా. అదొక డిస్టర్బెన్స్ గూడా. అందుకే హైయర్ ఎడ్యుకేషన్ కొంచెం డిస్టర్బెన్స్ అయిందని చెప్పొచ్చు. ఇలాగ మనం ఏంటంటే ఒక్కొక్క నా కేతు వెళ్లి ఎక్కడ కూర్చున్నాడని చూసుకున్నాం అనుకో. ఈ కేతు వెళ్లి పలానా ఉత్తరాభాద్రాలో కూర్చున్నాడు. అదేంటి జలతత్వ రాశి. కానీ ఆకాశతత్వ నక్షత్రం కూర్చున్నాడు.
ఎవరు కూర్చున్నారు? రూట్స్ లాట్ కేతు యాస్ట్రాలజీ కూర్చున్నాడు. శని యొక్క నక్షత్రం అది కూడా ఉత్తరాభాద్ర వెళ్ళి ఆకాశతత్వ నక్షత్రం. శని డిఫాల్ట్గా ఏ తత్వం కలిగిన క్యాండిడేట్? శని డిఫాల్ట్గా మనకి వాయుతత్వానికి. చూడండి, గ్రహానికి ఒక తత్వం ఉంటుంది, కానీ గ్రహ నక్షత్రానికి 3 తత్వాలు. చంద్రుడు ఎప్పుడు సాఫ్ట్ కాదు. ఒక చంద్రుడు మనం చూసామనుకోండి, చంద్ర నక్షత్రమే కదండి, చంద్రుడు అధిపతే కదండి అంటాం మనం. కానీ నిజంగా ఈ చంద్రుడు ఎలాంటి చంద్రుడు అని తెలిసి ఉండాలి మనకి. ఇమీడియట్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ రోహిణి చూశాడు, భూతత్వం ఉన్న చంద్రుడు అని. అంటే అండ్ 10 మందికి ఉపయోగపడతాడు, 10 మంది కడుపు నింపే తత్వం అది రోహిణిది. అదే హస్త చంద్రుడు అగ్నితత్వ చంద్రుడు. అతను చాలా వైల్డ్ క్యాండిడేట్ అని చెప్పొచ్చు. ఇక్కడ చంద్రుడే మళ్ళీ, ఇది చంద్రుడు ఎలాంటి దేన్ని ధ్వంసం చేయగలడు, దహనం చేయగలడు అని. ఇంకొక చంద్రుడు చూడండి, శ్రవణం వాయుతత్వ చంద్రుడు, చంచల తత్వం, చాలా వేగవంతం. ఈ 3 చంద్రులు ఎవరు బాగుంటారంటే రోహిణి బాగుంటాడు. రాముడు పుట్టాడు పునర్వసులో. చూడు ఎంత ఎమోషనల్ అయ్యాడు రాముడు. జలతత్వ నక్షత్రంలో పుట్టాడు, జలతత్వ రాశి జలతత్వ నక్షత్రంలో పుట్టాడు. అర్థమైందా? రాముడి జన్మ. శ్రీకృష్ణుడి జన్మ భూతత్వ రాశిలో పుట్టాడు, భూతత్వ నక్షత్రంలో పుట్టాడు. ఇది కృష్ణుడి జన్మ రోహిణి. రాశి భూతత్వం, నక్షత్రం కూడా భూతత్వం. అంటే వాళ్ళ అలైన్మెంట్ ఎలా తీసుకెళ్లారు అని. రాముడు పుట్టింది ఏంటి? పునర్వసు. జలతత్వం, నక్షత్రం కూడా జలతత్వం. ఐడియా వచ్చిందా? రాశి జలతత్వమే, లోపల నక్షత్రం జలతత్వం. అంటే వాళ్ళు పర్ఫెక్ట్ అలైన్మెంట్ లో పుట్టారు అని. వాళ్ళిద్దరే మానవ జన్మలు. విష్ణుమూర్తి అవతారంలో 2 మానవ జన్మలు అయ్యి. మిగిలినవన్నీ చూడు కాంబినేషన్స్ డిఫరెన్స్గా ఉంటాయి. వాళ్ళ జన్మలో వేరే అవతారాలు చూసుకుంటే తత్వం వేరే ఉంటుంది, లోపల నక్షత్ర తత్వం వేరే ఉంటుంది. చంద్రుడు అక్కడ అంటే 3 కాంబినేషన్లో పడుతున్నారు ఇక్కడ. అందుకే ఉన్నత మానవులుగా మనం 2 దేవుళ్ళు తీసుకెళ్తాం ఇక్కడ. విష్ణుమూర్తి అవతారాలు అత్యున్నతంగా రాముడు, కృష్ణుడు. ఇట్లా ఒక పర్సన్ కూడా వాళ్ళ జీవితంలో కష్టాలు రావడానికి ఏ తత్వంలో పడింది, వాళ్ళ సప్తమాధిపతి ఏ తత్వంలో పడ్డాడు, అసలు ఈ సప్తమాధిపతి ఏ తత్వలాడు, ఒక సప్తమాధిపతి ఏ తత్వలాడు, అతను ఏ రాశి తత్వంలోకి వెళ్ళాడు, రెండోది లోపల ఉన్న ఏ నక్షత్ర తత్వంలోకి వెళ్ళాడు. ఈ 3 కాంబినేషన్ నుంచి ప్రిడిక్షన్ తీయటం అనేది మీ ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. అర్థం? అన్నిటికంటే ముందు అది ఆ భావం ఏ తత్వం, ఆ భావం ఏంటి. భావతత్వాలు ఉంటాయి కదా మళ్ళీ, ధర్మార్థ కామ మోక్ష త్రికోణాలు. ఏ భావం అది? అది కామ త్రికోణంలో కోరికలు ఉన్నాడు, ఏ విధంగా వెళ్తున్నాడు, ఏ తత్వాలను తీసుకెళ్తున్నాడు. వీళ్ళ 4th లాట్ వెళ్ళి ఎక్కడికి పడ్డాడు. మీరు ఈజీగా చెప్పొచ్చు. కొన్ని 4th హౌస్లు కొంతమందికి గృహాలు ఎందుకు దొరకవు జీవితంలో, దొరికిన గృహాలు ఎందుకు ఇబ్బందులు పడుతుంటారు. అర్థమైనా? ఇదంతా ఏంటంటే వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్ ఎందుకు ఉండట్లేదు. 4th హౌస్ లాంటి ఎవరో ఆ లాంటి ఏ భావంలోకి వెళ్ళి పడ్డాడు, ఆ భావంలో ఏ నక్షత్రం మీద ప్లేసేయాడు. ఇంతకు మించి ఇంకా తత్వాలు చూడాలంటే అంశ బాగా చెప్పింది మనకు నవాంశ. అర్థమైనా? నవాంశ ఏంటంటే అవుట్పుట్ బలంగా ఇస్తుంది. అలాగే దశాంశ కూడా మనకి ఏంటంటే వాళ్ళు ఏ తత్వ నక్షత్రాల్లో పడ్డాయి, దశాంశంలో ప్లానెట్స్ కర్మ జాబ్ విషయంలో ఎలాంటి తత్వాలు తీసుకుంటే ఫెయిల్ అవుతున్నారు, ఏ తత్వాన్ని పట్టుకుంటే సక్సెస్ అవుతున్నారు. దానికి మనసు ఒప్పుకుంటున్నారు లేదా, మనసు ఎందుకు ఒప్పుకోవట్లేదు ఒక పర్సన్కి. ఈ చంద్రుడు ఏ తత్వంలోకి వెళ్ళి పడ్డాడు అంటే భావాత్తు ఏ భావంలో పడ్డాడు, అండ్ ఏ తత్వం రాశిలో పడ్డాడు, ఏ తత్వ నక్షత్రంలో పడ్డాడు. ఇట్లాగా వీటి యొక్క తత్వాల మీద మీకు ఫింగర్స్ మీదకి వస్తే మీకు ప్రిడిక్షన్ ఈజీగా ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు క్లాసు క్లోజ్ చేస్తున్నా, రికార్డింగ్ ఆఫ్ రికార్డింగ్ మాట్లాడుకుందాం మీ డౌట్స్ ఉంటే.